తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో సగానికి పైగా గెలుచుకుని దూసుకుపోతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 1000కి పైగా స్థానాలు గెలుచుకున్నారు. ఇక బీఆర్ఎస్ మద్దతుదారులు 400 సీట్లకు పైగా గెలిచారు. బీజేపీ సపోర్టర్స్ అయితే 100కు పైగా గ్రామ పంచాయతీల్లో విజయ ఢంకా మోగించారు. ఇక ఇతరులు దాదాపు 300కు పైగా గ్రామాల్లో జయకేతనం ఎగరవేశారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుస్తోంది. ఇక ఖమ్మంలో కమ్యూనిస్టులు కొన్ని సీట్లు కైవసం చేసుకున్నారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. ఇక పాలమూరు, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటోంది. రైట్, ఓవరాల్ గా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి అప్డేట్స్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం ప్రతి జిల్లా నుంచి మా రిపోర్టర్స్ ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సిచ్యువేషన్ చూసాం. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత బీఆర్ఎస్ కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ముఖ్యంగా కొంత బీఆర్ఎస్ కి పట్టున్న జిల్లాలో మాత్రమే ప్రభావం చూపించడం అయితే చూసాం. ఇక భారతీయ జనతా పార్టీ కూడా గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో పట్టు లేకపోవడం వల్ల కొన్ని సీట్ల వరకు పరిమితం అయిపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ప్రస్తుతం రెండో విడత ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అయితే తన హవానైతే కంటిన్యూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒక్కొక్క జిల్లా వారీగా మనం వెళ్దాం. జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉందనేది తెలుసుకుందాం. ముందుగా మనం ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉందనే దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు పటేల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు పటేల్, వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సందీప్. రాజు పటేల్, మీరు చూస్తున్నారు, మనం తొలి విడత టైంలో మాట్లాడుకున్నాము. చాలా అంశాలు మీరు విపులంగా కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. అదే సీన్ మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. రెండో విడతలో కూడా దాదాపుగా కాంగ్రెస్ దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సెకండ్ ఫేజ్ లో కూడా ముందే ఊహించినట్టుగా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. అయితే ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో చాలా వరకు మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎలక్షన్ జరగడం వల్ల రిజల్ట్స్ మాత్రం కాస్త ఆలస్యంగానే వస్తున్నాయి. అయితే ఇప్పుడు వెలువడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు కూడా చాలా వరకు లీడ్ లో ఉన్నారు. సో ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి రిజల్ట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 57% పైగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు. సో దాన్ని కంటే ఎక్కువగా ఈసారి రెండో దశలో జరిగినటువంటి ఎలక్షన్ లో మొదటి దశను మించిన విధంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులే అటు సర్పంచులుగా ఇటు వార్డు మెంబర్లుగా కూడా గెలిచే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం చూస్తున్నటువంటి ఎవరైతే కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి కౌంటింగ్ లో వస్తున్నటువంటి లీడ్ ప్రకారము ఎక్కువ శాతం మంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొనసాగుతుందని చెప్పవచ్చు సందీప్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా మూకుమ్మడిగా చేయికే చేపట్టారు. చెయ్యెత్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎవరైతే మద్దతు ఇచ్చారో వారికే ఓట్లు వేసినటువంటి తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు, కాంగ్రెస్ హవా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా మిగతా పార్టీలకు లీడ్ ఇవ్వకుండా, మిగతా పార్టీలకు సరిసమాన దారిలో కూడా ఉండకుండా కూడా కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించింది. చేయి గుర్తుకి ఓటేసినటువంటి ఓటర్లతోటి కాంగ్రెస్ పార్టీ పై చేయి స్థాయిలో ఉందని కూడా వివరాలు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఊహించినట్టుగానే, కాంగ్రెస్ నాయకులు ఊహించినట్టుగానే అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు హవా అయితే కొనసాగుతుంది. ఒకసారి మనం కంప్లీట్ గా డీటెయిల్స్ లోకి కనుక వెళ్తే మొదటి విడత ఒకసారి మనం ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఎన్నికలు, సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి వచ్చినటువంటి రిజల్ట్స్ కనుక చూసుకుంటే అయితే చాలా మనకు గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా సందీప్ ఈ రోజు మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు సెకండ్ దఫా జరిగినటువంటి ఎలక్షన్స్ కూడా 4 నియోజకవర్గాలు మొత్తం ఎలక్షన్ జరిగి అందులో 3 నియోజకవర్గాలు ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి 3 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు. అక్కడ ఏలటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నేతగా ఉన్నారు. బీజేపీ పార్టీలో చాలా క్రియాశీలకమైనటువంటి రోల్ పోషిస్తున్న వ్యక్తి ఏలటి మహేశ్వర్ రెడ్డి.
సో ఏలటి మహేశ్వర్ రెడ్డికి నిర్మల్ జిల్లాలో ఈ రోజు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ కల్పించాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఒక అంశము. రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేగా తమ నియోజకవర్గంలో అధికారం ఉన్నది మాత్రము బీజేపీ పార్టీకి చెందినటువంటి మహేశ్వర్ రెడ్డి. సో కాబట్టి అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఓటేయాలా, లేకుంటే తమకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి మహేశ్వర్ రెడ్డి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులకు ఓటేయాలనేది ఒక కన్ఫ్యూజన్ అయితే చాలా ఓటర్లో కనిపించింది. సో దీన్ని వాళ్ళు బీజేపీ పార్టీ ఓన్ చేసుకోలేని సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి రిజల్ట్స్ వల్ల చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మహేశ్వర్ రెడ్డికి ఇక్కడ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. సో చాలా మంది కూడా తనకు మద్దతు తెలపాలని అభ్యర్థులు కూడా అడిగినటువంటి సిచ్యువేషన్. కానీ మహేశ్వర్ రెడ్డి చాలా సైలెంట్ గా ఉన్నాడు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బీజేపీ మద్దతుదారులు ఎవరికి కూడా సపోర్ట్ చేయలేదు. దాంతో పాటు ఎలాంటి ఇంటిమేషన్ ఉండే వల్ల ఎలాంటి ప్రచారం కూడా చేయలేదు. సో మనకు ప్రచారం జరిగిన తీరును కానీ వస్తున్నటువంటి రిజల్ట్ కనుక చూసుకుంటే గ్రామాలలో చాలా మంది బీజేపీ పార్టీ పేరుతోటి 2-3 కూడా గ్రామాల్లో పోటీ చేశారు. వాళ్ళందరూ కూడా బీజేపీ ముఖ్య నాయకుల ఫోటోను వేసుకున్నారు. దాంతో పాటు ఏలటి మహేశ్వర్ రెడ్డి ఫోటోను కూడా వేసుకొని ప్రచారంలో చేశారు. సో కాబట్టి 2 పోటీ చేసిన దగ్గర కానీ 3 పోటీ చేసిన దగ్గర కానీ తన ఫోటో వేసుకొని ప్రచారం చేసినవి కాబట్టి నేను ఒక వ్యక్తికి ప్రచారం చేస్తే మరొక వ్యక్తికి ప్రచారం చేయకపోతే తనకి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో మహేశ్వర్ రెడ్డి ఎక్కడ కూడా బీజేపీ పార్టీకి మద్దతులు ఇచ్చినటువంటి అభ్యర్థుల ప్రచారంలో ఎక్కడ కూడా అతను పాల్గొనలేదు. సో కాబట్టి ఎమ్మెల్యే ప్రచారంలో పాల్గొంటలేడు కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతు ఇస్తలేడు కాబట్టి మేము ఎలా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు ఓటేయాలనేటువంటి ఒక డౌట్ ఓటర్లలో ప్రజల్లో కలిగింది. సో దాంతో అయితే బీజేపీ అభ్యర్థులకు ఓటేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించలేదు. ఇప్పటికీ వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం చూస్తే నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 5 అభ్యర్థులు సర్పంచ్ గా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినాయి. బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు అంటే బీజేపీ తోటి మద్దతు ఇస్తున్నట్టు ప్రచారం చేసినటువంటి వ్యక్తులు 7 గెలిచారు. బీఆర్ఎస్ అయితే ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. నిర్మల్ నియోజకవర్గంలో 0గా ఉంది. ఇండిపెండెన్స్ మాత్రం 8 మంది ఇక్కడ గెలవడం జరిగింది. సో నిర్మల్ నియోజకవర్గంలో చాలా మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నాయి కాబట్టి కౌంటింగ్ కాస్త ఆలస్యం వస్తుంది. కానీ ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీ పార్టీ చెందిన ఎమ్మెల్యే. పైగా అధికారంలో పార్టీ అటున్నప్పటికీ కూడా బీజేపీలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఉన్నటువంటి మహేష్ రెడ్డి నియోజకవర్గంలో అనూహ్యంగా కూడా బీజేపీ పార్టీ అయితే పుంజుకొని ముందుకు వెళ్లి గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులను అయితే గెలుచుకునే పరిస్థితి మనకు ఇక్కడ కనిపించడం లేదు సందీప్. ఇక ఆదిలాబాద్ జిల్లాకు వస్తే ఆదిలాబాద్ లో కూడా పవర్ఫుల్ లీడర్ బీజేపీ పార్టీకి సంబంధించినట్టు పాయల్ శంకర్ అక్కడ ఉన్నారు. ఆదిలాబాద్ లోని 5 మండలాల్లో ఈ రోజు ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రచారంలో పాయల్ శంకర్ పాల్గొన్నారు. బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారి ప్రచారంలో పాల్గొన్నారు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం అక్కడ ఎలాంటి క్యాన్వాసింగ్ చేయకపోవడం, ప్రచారం చేయకపోవడంతో కాస్త వెనుకంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న కొంచెం స్ట్రాంగ్ అయ్యారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేసినట్టు బీఆర్ఎస్ పార్టీకి అక్కడ కాస్త లీడ్ మనకు అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా వర్గపోతుంది ఆదిలాబాద్ లో. సో కల్లు శ్రీనివాసరెడ్డి ఉన్నారు, మిగతా తోటి నాయకులు ఉన్నారు ఆదిలాబాద్ లో. కాబట్టి ఎవరికి ఇక్కడ కోఆర్డినేషన్ చేసుకోలేని పరిస్థితి అక్కడ కనిపించింది. కానీ రేవంత్ రెడ్డి మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు అటు ప్రజాపాలన విజయోత్సవాలు సభ అనే పేరుతోటి ఆదిలాబాద్ లో భారీ బహిరంగ సభ పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనను ప్రారంభోత్సవ కార్యక్రమం ఇచ్చారు. ఆ సభ కూడా చాలా సక్సెస్ఫుల్. సో సభ పైన కూడా చాలా ఒక రకమైనటువంటి కొత్త రాజకీయ ఒరవడి జరిగిందని కూడా టాక్ కూడా రాజకీయ వర్గాలు ఇచ్చింది. ఎందుకంటే ఆదిలాబాద్ లో స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి కాదు. అలాగే ఆదిలాబాద్ ఎంపీ కూడా కాంగ్రెస్ కాదు. అటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ, ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ కూడా బీజేపీ. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఉన్న చోట కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ ప్రచారం చేయడం కూడా రాజకీయ వర్గాలకు ఆ టాపిక్ దారి తీసింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక ఉత్తేజాన్ని సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కల్పించడంతో కూడా అటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు అక్కడ గెలవడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కూడా మరోసారి రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మనకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ కాన్స్టిట్యూషన్ లో కూడా ఈ రోజు ఎలక్షన్ జరిగాయి. అక్కడ 5 మండలాలు జరిగాయి, ఒక కాజ్నగర్ తప్ప మిగతా అన్ని మండలాలు కూడా ఎలక్షన్ జరిగాయి. అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అక్కడ ఉన్నారు. దాంతో పాటు
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇటీవలనే పార్టీలో చేరినటువంటి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా అక్కడ ఇద్దరు క్రియాశీలక నాయకులు సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నారు. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మద్దతు అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్గానికి సంబంధించిన వారికి ఆయన మద్దతు ఇవ్వడం జరిగింది. వాళ్ళు బీఆర్ఎస్ పైన వాళ్ళు పోటీ చేశారు సపోర్ట్ గా. అలానే కోనేరు కోనప్ప అంటే ఇక్కడ ఇద్దరు కూడా ఏకం కాలేదు, కానీ ఇద్దరు ప్రచారం అయితే బీఆర్ఎస్ పార్టీకి చాలా అనుకూలంగా కనిపించింది. సో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడ నిల్చోవడం జరిగింది. కొన్ని గ్రామాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్గానికి సంబంధించిన నాయకులు సర్పంచ్ అభ్యర్థిగా, వార్డు మెంబర్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇటు కోనేరు కోనప్పకు సంబంధించినటువంటి వర్గానికి సంబంధించిన వారు కూడా అటు సర్పంచ్ అభ్యర్థులుగా, వార్డు మెంబర్లు కూడా వాళ్ళు కూడా పోటీ చేశారు. సో అయితే రాజు పటేల్ ఉమ్మడి జిల్లాని ప్రామాణికంగా తీసుకుంటే వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే రాజు పటేల్ ఉమ్మడి జిల్లాని కనుక ప్రామాణికంగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కొంత మెజార్టీ స్థానాలు సంపాదించినప్పటికీ కూడా ఏంటి బీఆర్ఎస్ కొంత పుంజుకున్నట్టు కనిపిస్తుంది కదా గతంతో పోల్చుకుంటే. అలాగే బీజేపీ కూడా కొంత డౌన్ ఫాల్ అయినట్టే కనిపిస్తుంది కదా. ఇస్ ఇట్ రైట్? Yes, 100% it's right. It's fact also. ఎందుకంటే మనం ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ లో కూడా సేమ్ అదే డిస్కస్ చేసుకున్నాం. సో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లో సభ పెట్టారు. సో అది కేవలం ఆదిలాబాద్ జిల్లా వరకే పరిమితమైనటువంటి సభ. మిగతా నిర్మల్ గానీ, మంచిర్యాల గానీ, కొమరమి, ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు కానీ అక్కడికి ఎవరు వెళ్ళలేదు చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రచారం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వెళ్ళిపోయింది. సో ఎగ్జాక్ట్లీ కామన్ గా ఇటు స్థానిక గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే నిలుస్తారో వాటికి ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. వాళ్ళ ఓట్ల శాతం ఎక్కువగా ఉంటుంది. అది ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనుక వస్తే ఆ ఓటు శాతం తగ్గిపోతుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది. కానీ ఇక్కడ ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో మనకు వ్యతిరేకత కనిపించడం లేదు. సో ఒకవేళ కనుక పూర్తి స్థాయిలో ప్రజలకు ప్రభుత్వం పైన పూర్తి నమ్మకం ఉంటే ఆ శాతము 80-70% వరకు కూడా ఎక్కువగా హైప్ కూడా వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సరళిని పరిశీలిస్తే అప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు 70-80% గెలిచే అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫేజ్ లో మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కేవలం మనకు 50% పరిమితం అయిపోయింది. ఇంకో 15-20% అయితే ఫుల్ ప్లేట్ మెజార్టీ వచ్చే అవకాశం ఉండేది. సో దాన్ని ఓన్ చేసుకోలేదు మిగతా పార్టీలు అని చెప్పవచ్చు. కేవలము బీఆర్ఎస్ పార్టీ కాస్త ఓన్ చేసుకుంది అని మనం చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బోత్ నియోజకవర్గంలో అనిల్ జాదవ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. అనిల్ జాదవ్ నియోజకవర్గంలో ఫస్ట్ ఫేజ్ లో జరిగినటువంటి ఎలక్షన్ లో తన మెజార్టీని చూపించుకొని ఎక్కువ మందిని బీఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతుగా పోటీ చేసిన వాడిని అక్కడ ఎన్నుకోవడం జరిగింది. అక్కడ ఆసిఫాబాద్ జిల్లాకు వస్తే కూడా కోవలక్ష్మి అక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ఉంది. అక్కడ 3 మండలాల్లో నార్నూరు, జెండూరు, మిగతా మండలాల్లో ఎన్నికలు జరిగితే అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కాస్త లీడ్ వచ్చేసింది. ఇక వాళ్ళిద్దరు మాత్రమే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మరొక 4 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మంచిర్యాల నుంచి ప్రేమసారారావు, చెన్నూరు నుంచి మంత్రి వివేక్ వెంకటస్వామి, అలానే బెల్లంపల్లి నుంచి వినోద్, ఖానాపూర్ నుంచి వెడ్మా బొజ్జు పటేల్ ఉన్నాడు. సో ఫస్ట్ ఫేజ్ లో ఖానాపూర్ లో ఎలక్షన్ జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ లీడ్ లోకి వచ్చింది. ఎమ్మెల్యేగా తనకి కాస్త సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో. సో ఇప్పుడు బెల్లంపల్లికి వచ్చేసి కూడా ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ లీడ్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే ఎక్కువగా మనకు వస్తూ ఉన్నారు. సో 10 నియోజకవర్గాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంటే 4 ఏమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాటి ఎమ్మెల్యేలు ఉంటాయి, 4 బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ 4 బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గంలో జరిగినట్టు ఓటర్లో ఆల్మోస్ట్ సరి సమానంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా కూడా బీజేపీకి రావాల్సినటువంటి అభ్యర్థులు గెలవాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి అక్కడ కనిపించలేదు. సో పైగా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ పెడితే ఎమ్మెల్యేలు లేని మంచిర్యాల నియోజకవర్గంలో మాజీ జిల్లా అధ్యక్షుడు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ ఉన్నారు. రఘునాథ్ బీజేపీ పార్టీని చాలా బలోపేతం చేసే ప్రయత్నం చేశారు. తన ప్రచారంలో బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థిని కనుక గెలిపిస్తే గ్రామ పంచాయతీ నియోజకవర్గానికి 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తాను, నిధులు కూడా నేను విరాళంగా ఇస్తాను, డెవలప్మెంట్ కోసం ప్రకటన చేయడం జరిగింది. సో కోఆర్డినేషన్ చేసుకున్నటువంటి పరిస్థితులలో మంచిర్యాల జిల్లాలో బీజేపీ పార్టీకి కాస్త సీట్లు ఎక్కువగానే వచ్చినటువంటి పరిస్థితి మన ఫస్ట్ ఫేజ్ లో కనిపించింది. కానీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో మాత్రం ఎక్కడ కూడా పరిస్థితి కనిపించడం లేదని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే సిర్పూర్ కాన్ఫరెన్స్ మధ్యలోనే బ్రేక్ అయిపోయింది. సిర్పూర్ లో పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ
కాంగ్రెస్ కు ఏడుగురు మద్దతుదారులు గెలిచారు. బీఆర్ఎస్ పార్టీకి 32 మంది మద్దతుదారులు గెలిచారు. అంటే అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోనేరు కోనప్ప ఇద్దరి యొక్క కలయిక తోటి వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ స్థానంలో సిర్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు 32 మంది గెలిచారు. సెకండ్ లిస్ట్ లో బీజేపీ ఉంది. బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు 16 మంది గెలిచారు. అంటే అక్కడ హరీష్ బాబు కాస్త తన ప్రాధాన్యాన్ని అయితే చూపించుకున్నానని చెప్పవచ్చు. కానీ అనూహ్యంగా అక్కడ బీఆర్ఎస్ పుంజుకుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే సందీప్ మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీకి కాస్త ఊపు అయితే ఈ ఎలక్షన్స్ అందిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ జరిగినటువంటి, సెకండ్ ఫేజ్ జరిగినటువంటి ఈ మాత్రం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు గెలుస్తారా లేదనేటువంటి ఒక సంశయము, డౌట్ అయితే అటు రాజకీయ వర్గాల్లో వినిపించింది. సో వారికి కూడా ఎక్కువగా నమ్మకం అనేది లేకుండే, కానీ వారికి జనదీవాలు, జనసత్వాలు అందిస్తున్నట్టుగా కూడా మనకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అయితే ఈ ఎన్నికలు కాస్త ఊపునిచ్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన మొదట్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చాలా బూస్ట్ నిచ్చాయి. అప్పుడు జరిగినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీ ఎలక్షన్స్ కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ టీఆర్ఎస్ పార్టీని నిల్చుండబెట్టాయి. సో ఇప్పుడు కూడా మనకు అదే కాస్త ఎడ్జ్ అవుతుందా అనేటువంటిది కూడా మనం ఆలోచిస్తే చెప్పవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా సీట్లు కనుక బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలిస్తే అదే ఊపుతోడు కూడా ముందుకు పోయే అవకాశం ఉంది సందీప్. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాజు పటేల్. అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ప్రధానంగా జిల్లాలో మెజార్టీ స్థానాలు తొలి విడతలో గెలుచుకున్నట్టే ఈ రెండో విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీనిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొంత మెరుగైన స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో సంపాదించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాకపోతే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే బీజేపీ మాత్రం కొంత పనితీరులో వెనకబడినట్టయితే మనకు కనిపిస్తుంది. అది ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి రిపోర్ట్. ఒకసారి మనం నిజామాబాద్ జిల్లాకి వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి, ఎవరు ఎన్ని స్థానాలు గెలుచుకున్నారు అన్న దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ సాయిలు అందిస్తారు. సాయిలు. ఎస్ అండి, గుడ్ ఈవినింగ్. ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకంగా రెండవ విడత జరుగుతుంది, ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. అయితే మొత్తానికైతే 76.88% మనకు పోలింగ్ జరిగిందని చెప్పేసి ఇప్పటి వరకు రెండు జిల్లాల్లో మనకు పోలింగ్ జరిగిందనే సమాచారం వచ్చింది. అయితే ఇది ఈ రెండు జిల్లాలో మనం పరిశీలిస్తే, పోలింగ్ సరళిని పరిశీలిస్తే, తర్వాత ఇప్పుడు కౌంటింగ్ ను కూడా మనం పూర్తిగా అంచనా వేసుకుంటే మాత్రం మెజార్టీగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఇక్కడ కామారెడ్డిలోని ఎల్లారెడ్డి, అదే విధంగా ఏదైతే లింగంపేట, నాగిరెడ్డిపేట, తర్వాత గాంధారిలో, తర్వాత ఇటు జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం, ఈ ప్రాంతంలో ఈ రోజు జరిగిన ఏదైతే పోలింగ్ లో గానీ, ఇప్పుడు కౌంటింగ్ లో గానీ మెజార్టీగా కాంగ్రెస్ సీట్లకు ఇప్పుడు మనకు వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అదే విధంగా అక్కడ ఏదైతే ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, అక్కడ మదన్ మోహన్ రావు చాలా సీరియస్ గానే ఆయన వర్క్ చేసి చాలా చోట్ల కూడా రెబల్ గా ఉన్నా గానీ అనేక మందిని బుజ్జగించి, తర్వాత పార్టీ మద్దతు ఇచ్చిన వారికి కనీసంగా మనం ఓటు వేయాలని చెప్పేసి ఆయన దగ్గరుండి ఆయన ఎక్కువగా పనిచేయడం వల్ల అక్కడ ఇప్పుడు కొద్దిగా మెజార్టీ అనేది కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ప్రధానంగా బలంగా మాత్రం అక్కడ బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. అయితే గాంధార్లో మాత్రం కాంగ్రెస్ నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఏదైతే మదన్ మోహన్ రావు ఆయన పార్టీ నుంచి మద్దతు ఇచ్చిన ఏదైతే ఆకుల కల్పన పోటీ చేస్తుందో, ఆకుల కల్పన ఇప్పుడు వెనుకబడింది. రెబల్ గా పోటీ చేస్తున్న మాజీ సర్పంచ్ సంజీవ్ దాదాపు 1400 ఓట్ల మెజార్టీ తోటి ఇంకా ముందులో ఉన్నారని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే నిలబెట్టిన క్యాండిడేట్ వెనుకంజలో ఉన్నాడంటే మాత్రం అక్కడ కొద్దిగా పార్టీ పట్ల కొద్దిగా వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిందనేది చెప్పుకోవచ్చు. అక్కడ ఈ సంజీవ్ దూసుకుపోవడము, తర్వాత అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీని ఇవ్వడము, తర్వాత బీజేపీ కూడా ఒక తరహాలో అక్కడ బాణాల లక్ష్మారెడ్డి లాంటి సీనియర్ నాయకులు అక్కడ పనిచేయడం అనేది, ఇవన్నీ చూసుకుంటే ఈ ప్రాంతంలో ఏదైతే ఈ గాంధారి అనేది చాలా ఆ ప్రాంతం కాంగ్రెస్ కు కంచుకోట అయినప్పటికీ కూడా ఇక్కడ రెబల్ గెలవడం అనేది మదన్ మోహన్ రావుకు కొద్దిగా ఆయనకు ఈ విషయంలో మాత్రం ఆయన కొద్దిగా అసంతృప్తిగానే ఉన్నట్లుగా మనకు ఇప్పుడు కనిపిస్తుంది. అయినా కానీ ఈ సంజీవ్
గెలుపు అనేది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే అది మలుచుకోవచ్చు అనే కాన్సెప్ట్ లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా కాంగ్రెస్ వెనుకంజ వేసిందని చెప్పేసి ఆ ప్రాంతంలో చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఎల్లారెడ్డి విషయానికి వస్తే గానీ, తర్వాత ఇక్కడ ఉన్న నాగిరెడ్డిపేట కానీ లింగంపేట కానీ మెజార్టీ స్థానాలు కొన్ని చోట్ల బీఆర్ఎస్ కు ఎక్కువగానే లీడింగ్ వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రకటించిన మటుకు మాత్రం దాదాపు ఈ 7 మండలాలు కామారెడ్డి నియోజకవర్గంలో ఏదైతే కామారెడ్డి జిల్లాలోని ఈ 7 మండలాలలో జరిగిన ఎన్నికలలో పూర్తిగా కాంగ్రెస్ కి ఎక్కువ మొగ్గు ఉంది అని చెప్పి చెప్పవచ్చు. అయితే ఇంకా నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంతో పాటు ఎక్కడైతే ఈ ఆర్మూరు డివిజన్ లోని ఒక జక్రాన్ పల్లిలో కూడా ఈ రోజు పోలింగ్ జరిగింది. అంటే మొత్తం 9 మండలాలలో ఈ రోజు పోలింగ్ జరిగింది. ఓవరాల్ గా చూస్తుంటే 311 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి. 311 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు కౌంటింగ్ మనకు ఇప్పటి వరకు ఒక 150 వరకే బయటకు వచ్చింది. ఆ 150లో కూడా మెజారిటీ కాంగ్రెస్ దాదాపు మనకు ఒక 100-120 వరకు కూడా కాంగ్రెస్ కు మొగ్గున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో ఇంకా మేజర్ పంచాయతీలే మనకు రిజల్ట్ రాలేదు. ఇంకా చిన్న చిన్న పంచాయతీలే, తర్వాత కొన్ని తాండాలయ్యి చిన్న చిన్న పంచాయతీలే మనకి ఇప్పటి వరకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక వార్డు మెంబర్లు కూడా ఎక్కువ కాంగ్రెస్ మద్దతుదారులే పూర్తిగా గెలుపొందుతున్నారు. అయితే ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవచ్చు, రూరల్ నియోజకవర్గం అనేది కాంగ్రెస్ ఏదైతే అక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆర్ భూపతి రెడ్డి అక్కడ చాలా సీరియస్ గా పనిచేసినప్పటికీ కూడా దర్పల్లిలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏదైతే ఎమ్మెల్యేకు నాకు పోటీ ఉంది అని చెప్పేసి కరక గంగారెడ్డి అని మాజీ సర్పంచ్ తను ఛాలెంజ్ చేయడము, అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేకు నాకే పోటీ జరుగుతుందని చెప్పేసి చెప్పడం అనేది అక్కడ తీవ్రంగా చర్చనీయాంశంగా ఉండే. ఇప్పుడు రిజల్ట్స్ కి వచ్చేసరికి మాత్రం ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇక ధర్మారం విషయానికి వస్తే ధర్మారం మాజీ మంత్రి మండ వెంకటేశ్వరం స్వగ్రామము, అక్కడ కూడా 2 అభ్యర్థుల మీద ఏదైతే పోలింగ్ కేంద్రంలోనే పెద్ద గొడవ జరిగింది. ఈ రోజు ఒక లాఠీ చార్జ్ చేసే అంత పరిస్థితికి దారితీసింది. అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని అభ్యర్థులు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుపోయి పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళు గొడవ పడడము, తర్వాత అక్కడ సీరియస్ గా వాళ్ళు వివరించడం అనేది జరగడంతో అక్కడ పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ చెల్లాచెదురు చేసి కొద్దిసేపు పోలింగ్ కు అంతరాయం కల్పించినప్పటికీ కూడా ఆ పోలింగ్ అనంతరం 1 గంటల లోపు జరిగిన అదంతా సద్దుమణిగిన తర్వాత కౌంటింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది. అక్కడ కాంగ్రెసే విజయకేతనం. ఎందుకంటే మండ వెంకటేశ్వరరావు స్వగ్రామము, ఆయన కూడా కాంగ్రెస్ నుంచే ఆయన ఇప్పుడు ఉండడము, కాంగ్రెస్ కు మద్దతు తెలపడం అనేది దాంతో అక్కడ కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇక కొన్ని చోట్ల చూస్తే ఇక్కడ ఏదైతే దుబ్బాక అనే అక్కడ దుబ్బాక దగ్గర మనకు చూస్తుంటే దుబ్బాక ప్రాంతంలో అక్కడ కేవలం మనకు ఎవరైతే ఈ సంబంధించిన మన రెబల్ కాంగ్రెస్ నుంచి 2 వేశారు. అక్కడ మెజార్టీగా చూసుకుంటే మాత్రం మనకు కాంగ్రెస్ లో కొద్దిగా వెనుకంజనే ఉంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి కూడా వెనుకంజలకు వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా అక్కడ ఇండిపెండెంట్ ఏదైతే గోదావరి గంగాధర్ అనే ఇండిపెండెంట్ అక్కడ గెలవడం అనేది అక్కడ సంచలనంగా మారింది. దుబ్బాక ప్రాంతంలో చూసుకుంటే పూర్తిగా ఎమ్మెల్యేకు పట్టున్న ప్రాంతం అయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో సరిగ్గా ఆయనకు అక్కడ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండడం వల్ల పూర్తిగా ఆయనకు యాంటీగా జరిగిందనేది మనం చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సాయిలో. అది నిజామాబాద్కి సంబంధించినటువంటి అప్డేట్. ఒకసారి మనం ఓవరాల్గా ఈ 2వ విడత ఫలితాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులైతే 1705 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అయితే అప్రతిహాతంగా దూసుకుపోతుంది 2వ దశలో కూడా అని చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితే 889 మంది బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులైతే గెలిచినటువంటి పరిస్థితి. ఇక భారతీయ జనతా పార్టీ అయితే 197 మంది అభ్యర్థులు అయితే గెలిచిన పరిస్థితి. ఇక ఇతరులు అంటే ఇండిపెండెంట్లు దాదాపుగా 476 మంది అయితే గెలిచినటువంటి పరిస్థితి. మనం తొలి విడతలో చూసాం కాంగ్రెస్ ఏ రకంగా దూసుకుపోయిందో. ఈ 2వ విడతలో కూడా అదే ఊపు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అయితే కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఒకసారి మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి మనం తొలి విడతలో చూస్తాం, తొలి విడతలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ 2వ విడతలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అదే ఊపు అయితే కనిపిస్తుంది. ఏంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అదే కంటిన్యూ అవుతుందా? గుడ్ ఈవినింగ్ శివ. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా
జరిగినటువంటి మొదటి విడతలో అయితే కాంగ్రెస్ ఈ విజయకేతను ఎగరేసిందని చెప్పాలి. అంటే సిపిఐ కొన్ని ప్రాంతాల్లో సిపిఎం వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ కి కొద్ది గొప్ప వచ్చినాయి. అయితే మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ హవా కొనసాగింది. కానీ ఈ రోజు మాత్రం కొంచెం కొన్ని ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందని చెప్పాలి. ఇటు సిపిఐ పార్టీ కూడా పెద్ద ఎత్తున అయితే గెలుపొందిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సిపిఐ పార్టీ అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ సపోర్ట్ చేసి సిపిఐకి సీట్ ఇవ్వడం, ఇక్కడ సిపిఐ గెలవడంతో అయితే ఇక్కడ సిపిఐ గట్టి పట్టుండటంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో సిపిఐ పెద్ద స్థాయిలో గెలుపొందిందని చెప్పాలి. ఇటు అశ్వారావుపేట చూసుకుంటే మాత్రం అశ్వారావుపేటలో కూడా ఒక అశ్వారావుపేట పట్టణ మండలంలో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికే దాదాపు ఇప్పుడు జరిగినటువంటి రిజల్ట్ చూసుకుంటే మనం ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి దాదాపు జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి రెండో విడతలో అయితే ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 16 సర్పంచ్లు అయితే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ఈ రోజు జరిగినటువంటి 150 స్థానాల్లో అయితే ఇవాళ 138 పంచాయతీలు అయితే ఎన్నిక జరిగింది. దాంట్లో 408 మంది పైగా అభ్యర్థులు అయితే పోటీలో నిలవడం జరిగింది. ఈ యొక్క మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని యొక్క కొత్తగూడెం నియోజకవర్గంలో చూసుకుంటే పాలవంచలో అయితే మండలంలో మొత్తం 36 పంచాయతీలకు గానైతే కాంగ్రెస్ 9, సిపిఐ 8, బీఆర్ఎస్ 2, సిపిఐ 2, ఇండిపెండెంట్ 1. అంటే కేశవపురం చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒక పాలవంచ కొత్తగూడెం సిపిఐకి కాంగ్రెస్ కి పట్టున్న ప్రాంతం. అక్కడ కేశవపురంలో మాత్రం రివర్స్ జరిగిందని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి 8 ఏదైతే వార్డులు ఉన్నాయో 8 వార్డులలో కూడా ఒక్క కాంగ్రెస్ కైవసం చేసుకుని మిగతా 7 వార్డులు కూడా ఇండిపెండెంట్లు గెలిచారు. దాంతోపాటు సర్పంచ్ కూడా ఇండిపెండెంట్ గెలిచిన పరిస్థితి. అక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీకి కావచ్చు సిపిఐ పార్టీ కూడా రివర్స్ జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇండిపెండెంట్ ఇప్పుడు ఉప సర్పంచ్ కూడా 7 వార్డులలో కూడా సిపిఐ ఇండిపెండెంట్ గెలవడంతో అక్కడ ఉప సర్పంచ్ కూడా ఈ యొక్క ఇండిపెండెంట్ గా ఎన్నుకునే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చించుపల్లిలో చూసుకుంటే మాత్రం మొత్తంగా సిపిఐకి పట్టున్న ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి సిపిఐకి దాదాపు 4 సీట్లు కూడా ఇప్పుడు జరిగినటువంటి కౌంటింగ్ చూసుకుంటే మాత్రం 4 సీట్లు కూడా గెలుపొందిన పరిస్థితి. కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు కూడా ఒక్క సీటు కూడా వచ్చిన పరిస్థితి లేదు. ఈ రోజు జరిగేటటువంటి ఎన్నికల ప్రక్రియలో ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు వరకే చుంచుపల్లి ప్రాంతం మొత్తం కూడా ఇంకా సిపిఐ హవానే కొనసాగుతుంది. ఇంకా ఏ పార్టీ కూడా ఒక పార్టీ కూడా వచ్చిన పరిస్థితి. ఇంకా అశ్వారావుపేట నియోజకవర్గంలో చూసుకుంటే మాత్రం 5 మండలాల్లో కూడా అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ చెట్టుకొండలో అయితే కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 1, సిపిఐ 1 గెలుచుకున్న పరిస్థితి. ఇక్కడ అనపరెడ్డిపల్లి మండలంలో కూడా 10 గ్రామ పంచాయతీలు అయితే దాదాపు కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1, ఇండిపెండెంట్ 1 గెలిచిన పరిస్థితి. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. అశ్వారావుపేటలో మాత్రం సీల్ రివర్స్ అయిందని చెప్పాలి. బీఆర్ఎస్ కి అక్కడ పట్టున్న ప్రాంతం అవడంతో అశ్వారావుపేట మండలంలో అయితే దాదాపు 7 గ్రామ పంచాయతీలో కూడా ఈ యొక్క గెలిచిన పరిస్థితి. కాంగ్రెస్ మాత్రం 6 కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా ఉన్న గ్రామ పంచాయతీలు చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ హవా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా మేజర్ పంచాయతీలో ఇంకా కాంగ్రెస్ హవా ముందున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఇంకా పట్టున్న ప్రాంతంలో కాంగ్రెస్ హవా అయితే కొనసాగే పరిస్థితి. సిపిఎంఎల్ కూడా అక్కడ ఎన్డీ పార్టీ కూడా 1 గెలుచుకున్న పరిస్థితి. దమ్మపేటలో కూడా ఇదే కొనసాగుతుంది. కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి 13 గ్రామ పంచాయతీలు కూడా కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 4, ఇండిపెండెంట్ 1 గెలిచిన పరిస్థితి ఉంది. ములకలపల్లిలో కూడా కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం అశ్వారావుపేట మాత్రం దీని రివర్స్ అయిందని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా అక్కడ బీఆర్ఎస్ కి కొంచెం మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాల్లో మాత్రం ఇంకా ముందుకు పోతే మాత్రం ఈ కాంగ్రెస్ కి ఎలాంటి రిజల్ట్ వచ్చేదని చూసుకోవాలి. ఏదేమైనా ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు అయితే తిరుపతిలో అటు కమ్యూనిస్టులు మాత్రం తమ బలాన్ని అలాగే స్థిరంగా ఉంచుకున్నారా? మరికొంత పెంచుకున్నట్టు ఏమైనా కనిపించిందా గ్రామ స్థాయిలో? ఖచ్చితంగా శివ. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ సిపిఐకి మద్దతు ఇవ్వటం అక్కడ మామూలుగా కంచుకోటగా ఉండేది. గతంలోనే పెనుపాక నియోజకవర్గం కావచ్చు, ఇటు కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా ఈ యొక్క సిపిఐకి పెద్ద పట్టున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇంకా నిలకడగా ఉందని చెప్పొచ్చు. కొత్తగూడెం ప్రాంతంలో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇప్పటికే అభివృద్ధి పదంలో సిపిఐ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ చేయడం జరిగింది. అక్కడ అభివృద్ధి ముందుకు పోవడంతో సిపిఐకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో కూడా సిపిఐకి పెద్ద ఎత్తున అయితే పట్టుడంతో అయితే ఇంకా పట్టు సాధించుకునేందుకైతే కూననేని సాంబశివరావు ముందుకు పోతున్నట్లు చెప్పొచ్చు శివ. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత పుంజుకోవడం కాంగ్రెస్ పార్టీకి షాక్ అనుకోవచ్చా తిరుపతిలో?
ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే శివ, ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉంది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇసుక ర్యాంపులు హవా కొనసాగుతుంది. ఎక్కడ కూడా రోడ్డు మార్గాలు లేకపోవడం, అక్కడ అన్ని రోడ్డు ప్రధాన రహదారులు కావచ్చు, ఇటు ఇంటర్నల్ గా ఉన్నటువంటి రహదారులు కూడా పూర్తిగా ధ్వంసమైనప్పుడు కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో అయితే ఇక్కడ బీఆర్ఎస్ కొంచెం మొగ్గు చూపారని చెప్పాలి. ఇక్కడ కొంచెం కాంగ్రెస్ కి అయితే ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు శివ. రైట్ ఓకే, థ్యాంక్ యూ తిరుపతిరావు. అది భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోసారి మనం ఓవరాల్గా ఏ పార్టీ అభ్యర్థులు మద్దతుదారులు ఎంతవరకు గెలుచుకున్నారనేది ఒకసారి మనం చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఇప్పటివరకు కూడా 1735 మంది అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 923 మంది, ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి 202 మంది, ఇక ఇతరులైతే 485 స్థానాలు అంటే ఇండిపెండెంట్లు గెలిచినటువంటి పరిస్థితి. మొత్తం రెండో విడత పంచాయతీ ఎన్నికలైతే 4332 పంచాయతీలకు సంబంధించి అయితే జరిగితే మాత్రం ఇప్పటి వరకు కూడా మొత్తం ఫలితాలు అయితే మొత్తం 3350 వరకు వచ్చింది. దాదాపుగా మరో 1000 ఫలితాలు అయితే రావాల్సి వస్తుంది. దాదాపుగా ఎక్కువ మేజర్ పంచాయతీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఫలితాలు రావడం అనేది కొంత ఆలస్యం అవుతున్నట్టయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఖమ్మం జిల్లాకి వెళ్దాం. ఖమ్మం జిల్లాకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ యాకేష్ సిద్ధంగా ఉన్నారు. యాకేష్, ఏంటి ఖమ్మం అప్డేట్? ఎస్ శివ, గుడ్ ఈవినింగ్. రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తుంది బీఆర్ఎస్, వామపక్షాలని చెప్పుకోవచ్చు. మనం ప్రధానంగా 6 మండలాలకు సంబంధించి ఎన్నికలు వస్తున్నటువంటి పరిస్థితులలో ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో 6 మండలాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రధానంగా చూసుకుంటే నేలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు పోటీ ఫైట్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ మండలంలో దాదాపు కాంగ్రెస్ 19 స్థానాలు ఇప్పటికే గెలుచుకుంది, బీఆర్ఎస్ 6 స్థానాలు, సిపిఎం 2 స్థానాలు, స్వతంత్రులు ఇక్కడ 3 కూడా గెలిచినటువంటి పరిస్థితి. స్వతంత్రులు నేలకొండపల్లి మండలంలో గెలవడానికి కాంగ్రెస్ చేసిన తప్పిదాలే. ఎందుకంటే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉంచినటువంటి నేపథ్యంలో ఇక్కడ 3 కూడా స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. అత్యధిక స్థానాలు 19 స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో మనం నేలకొండపల్లి మండలం ముజ్జుగూడ గ్రామంలో ఒక కాంగ్రెస్ అభ్యర్థిని ఇంటి మీద బీఆర్ఎస్ వర్గీయులు దాడి చేశారన్న అంశాన్ని మనం కూడా కవర్ చేశాము. అది పెద్ద ఎత్తున తీవ్ర దుమారం రేపింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ఓటమి చెందింది, అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపొందినటువంటి పరిస్థితి నేలకొండపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఇక కూసుమంచి మండలానికి సంబంధించి కాంగ్రెస్ 13 స్థానాలు కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 5 స్థానాల్లో గెలిచింది, స్వతంత్రులు 1 స్థానంలో గెలిచారు. కూసుమంచి మండలం కూడా చాలా పెద్ద మండలం. ఇక్కడ ఈ మండలంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించి కాంగ్రెస్ 5 స్థానాలు గెలవగా బీఆర్ఎస్ 3 స్థానాలు, సిపిఐ 1 స్థానం, సిపిఎం 2 స్థానాలు. ఇంకా ఫలితాలు వెలువడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కొన్ని గ్రామ పంచాయతీల ఫలితాలు రావాలి ఇక్కడ కూడా. అయితే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ లీడ్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు ధీటుగా ఈ మండలంలో పోటీ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు బీఆర్ఎస్ వామపక్షాలు తమ ప్రభావాన్ని ఇక్కడ చూపాయని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక తిరుమలాయపాలెం మండలానికి సంబంధించి కాంగ్రెస్ 6 స్థానాలు గెలవగా బీఆర్ఎస్ 4 స్థానాలు గెలిచింది, స్వతంత్రులు 1 స్థానం గెలిచారు. ఇంకా మేజర్ పంచాయతీలు ఉన్నాయి, ఇంకా ఫలితాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ చాలా టఫ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఊహించని పరిణామాలు కాంగ్రెస్ కానీ చెప్పుకోవచ్చు. ఇంకా ముదిగొండ మండలంలో కూడా చాలా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ సిపిఎం పార్టీ తీవ్రమైనటువంటి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ అభ్యర్థులకు. సిపిఎం బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు కూడా చాలా వరకు కూడా అయితే యాకేష్, ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, 3 మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడా అలాంటి కంచుకోటలో ఇటు కమ్యూనిస్టులు కావచ్చు, అటు మరోవైపు సర్ప్రైజింగ్ గా బీఆర్ఎస్ కూడా పుంజుకొని గట్టి పోటీ ఇవ్వడం ఏ రకంగా చూసుకోవాలి? ఎక్కడ వైఫల్యం చెందింది అనుకోవాలి కాంగ్రెస్? ఎస్, ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ విడతలో జరిగినటువంటి 7 మండలాలు, ఇప్పుడు జరిగినటువంటి 6 మండలాలకు సంబంధించి
కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ కూడా తీవ్రమైనటువంటి పోటీ అటు బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీల నుంచి చాలా స్పష్టంగా కనిపించింది. ఇంకా కూడా ఫలితాలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి మండలాలు, ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన 4 మండలాల్లో, ఆయన మొత్తం నియోజకవర్గంలో ఉన్నాయే మొత్తం 4 మండలాలు, దానికి సంబంధించి ఇవాళ ఎన్నికలు జరిగాయి. ఈ 4 మండలాల్లో కూడా బీఆర్ఎస్ కమ్యూనిస్టులు ఆధిపత్యం చెలాయించారని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ఆయన గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే 54,000 ఓట్ల మెజార్టీ తోటి మంత్రి పొంగులేటి గెలిచాడు. అంటే అన్ని గ్రామాలు కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ కే ఓటేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వరకు వచ్చే వరకు మొత్తం కూడా ఇప్పుడు గ్రామాలలో బీఆర్ఎస్ అటు వామపక్షాలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు ఈ రిజల్ట్లే సాక్ష్యం. నేలకొండపల్లి మండలం అనేది చాలా కాంగ్రెస్ కు కంచుకోట లాంటి ప్రాంతము. ఆ ప్రాంతంలో మేజర్ పంచాయతీ ఉంది. అక్కడ అత్యధికంగా ఓటు బ్యాంకు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్యన టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక్కడ మేజర్ పంచాయతీ కనుక ఇంకా ఫలితము నువ్వా నీనా అన్న రీతిలో కూడా ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉందనేది కూడా కొంత ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. కూసుమంచి మండలం బీఆర్ఎస్ గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి మంచి గట్టి పోటీని అందుకుందని చెప్పుకోవచ్చు. అదే రూరల్ కు సంబంధించి వస్తే మొత్తం టోటల్ గా వామపక్షాలు బీఆర్ఎస్ ఆధిపత్యం చెలాయించాయి. వాళ్ళ ప్రభావం ఇక్కడ ఎక్కువగా కనిపించింది. కాంగ్రెస్ అభ్యర్థులు పెద్దగా ఇక్కడ గెలిచినప్పటికీ కూడా అంత ప్రభావం చూపని పరిస్థితి. తిరుమలపాలెం మండలం పరిస్థితి కూడా అదే. కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్. ఇట్లాగా మనం ఈ 6 మండలాలకు సంబంధించి మొదటి విడతలో జరిగినటువంటి 7 మండలాలకు సంబంధించి చూసుకుంటే పూర్తిగా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి పోటీ అయితే బీఆర్ఎస్ నుంచి ఉంది. కమ్యూనిస్టులు కూడా కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు అలవెన్స్ తోటి పోటీ చేశారు. అక్కడ కూడా కొంత ముఖ్యంగా మంత్రి పొంగిరెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి రావడానికి ఏ ఫ్యాక్టర్స్ పనిచేసాయి అనుకోవాలి? స్వయంగా ఆయన నియోజకవర్గం కదా, ఏమైనా కొంత వ్యతిరేకత ఏమైనా ఉందా, లేదంటే ఇతరత్ర అంశాలు ఏమైనా బీఆర్ఎస్ కు కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు ఏమైనా అడ్వాంటేజ్ అయిన సిచ్యువేషన్ ఉందా యాకేష్? Yagesh, continue please. రైట్, రెండో విడతలో పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. తొలి విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది, ఇప్పుడు రెండో విడతలో కూడా దూసుకుపోతుంది. అయితే ఫలితాలు రావడానికి మాత్రం కొంత ఆలస్యం అవుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఈ రెండో విడతలో ఉన్నటువంటి పంచాయతీల్లో ఎక్కువ పంచాయతీలు మేజర్ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఫలితం అయితే కొంత ఆలస్యంగా మనకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా కూడా అంటే రెండో విడతలో జరుగుతున్నటువంటి పంచాయతీలు 4,332 పంచాయతీలకు సంబంధించి ఎన్నిక జరుగుతుంటే మాత్రం మొత్తం ఇప్పుడు కూడా 3,414 పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితం అయితే వచ్చింది. దాదాపుగా మరో 800 చేంజ్ కు సంబంధించినటువంటి పంచాయతీల ఫలితం అయితే రావాల్సినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో అవి కూడా పూర్తి స్థాయిలో వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు అయితే విజయ దుందుభి మోగిస్తున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ విజయం అయితే అంత తేలిగ్గా మాత్రం కాంగ్రెస్ పార్టీకి నల్లేరు మీద నడక కింద వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. చాలా చోట్ల బీఆర్ఎస్ గట్టి పోటీ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఓటమి చెందినప్పటికీ అంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుల్లో కొంత ఓటమి చెందినప్పటికీ కూడా కొంత ఆత్మస్థైర్యం అయితే ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఓటమి చెందినా కూడా గట్టి పోటీ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీల్లో భారతీయ జనతా పార్టీ అయితే ఇప్పటివరకు కూడా 203 స్థానాల్లో ఆ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు అయితే గెలుపొందినటువంటి పరిస్థితి మనం తొలి విడతలో చూస్తాం. తొలి విడతలో కూడా 200 దాటిన స్థానాలు అయితే సంపాదించుకుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా అదే స్థాయిలో కంటిన్యూ అవుతుంది. కాకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణలో తాము అధికారం చేపట్టాలి అని ఆశిస్తున్నటువంటి కాషాయ పార్టీకి ఈ తరహా ఫలితాలు అయితే మాత్రం కొంత షాక్ గురిచేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మనం సిద్దిపేట జిల్లాకి వెళ్దాం. సిద్దిపేట జిల్లాలో పరిస్థితికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. శివ, రెండో విడతకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలు సిద్దిపేట జిల్లాలో అయితే ప్రశాంతంగా ముగిసాయని చెప్పొచ్చు. ఒకసారి మనం సిద్దిపేట రెవెన్యూ డివిజన్ లో చూసిన ఈ పరిధిలో చూసినట్టయితే 10 మండలాలకు సంబంధించి దాదాపు 10 మండలాలకు సంబంధించి 182 గ్రామాలకు సంబంధించి
1644 వార్డులకు గాను ఈరోజు అయితే ఎన్నికలు అయితే సజావుగా జరిగాయి. ఇక ఇప్పటికే ఈ గ్రామాలకు సంబంధించి వీటిలో 10 గ్రామాలకు సంబంధించి కూడా ఆ సర్పంచ్ అయితే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 273 వార్డులను అయితే వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా అయితే ఎన్నుకోవడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట అర్బన్ మండలం, సిద్దిపేట రూరల్, తర్వాత చిన్న కోడూరు, తర్వాత నంగనూరు, దుబ్బాక, నారాయణరావుపేట, మిరిదొడ్డి, అక్బర్పేట, భూంపల్లి, తొగుట, బెజ్జంకి వీటి మండలాలతో పాటు 182 గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీకి ఎన్నికలు అయితే సజావుగా కొనసాగి ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు అయితే ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎన్నికలు అయితే జరిగాయి. వీటికి సంబంధించి జిల్లా కలెక్టర్ హైమావత్ తో పాటు సిపి విజయ్ కుమార్ గారు అయితే భారీ బందోబస్తు అయితే నిర్వహించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూశారు. వీటికి ఇప్పటి వరకు అయితే అనంతరం 2 గంటల అనంతరం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం 2 గంటల నుంచి అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా చాలా సజావుగా కొనసాగింది. భారీ బందోబస్తు మధ్య పటిష్టమైన పోలీసు పహార మధ్యన అయితే ఎన్నికల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగింది. ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఇక్కడే ఉంటుంది, గజ్వేల్ కి సంబంధించి. తర్వాత ఇక్కడ ప్రాముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు బీఆర్ఎస్ ముఖ్య నాయకులైనటువంటి హరీష్ రావుకు సంబంధించిన ఆయనకు సంబంధించిన మండలంలో ఈ రోజు అయితే ఎన్నికలు జరిగింది. ఇక్కడ ఒకసారి మనం ఇప్పటి వరకు ఉన్న ఫలితాలను చూసినట్టయితే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 82 స్థానాలకు గాను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అయితే 82 స్థానాలకు గాను గెలుపొందడం జరిగింది. ఇంకా కాంగ్రెస్ ఒకసారి చూసినట్టయితే కాంగ్రెస్ కు సంబంధించి 25 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అయితే గెలుపొందడం జరిగింది. ఇక బీజేపీ చూసినట్టయితే బీజేపీకి సంబంధించి 10 మంది బీజేపీకి సంబంధించిన సర్పంచ్లు అయితే గెలుపొందడం జరిగింది. ఇతరులు స్వతంత్ర అభ్యర్థులను చూసినట్టయితే దాదాపు 27 మంది అయితే స్వతంత్ర అభ్యర్థులుగానైతే గెలుపొందడం జరిగింది. శివ మొత్తంగానైతే ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించి వార్ వన్ సైడ్ గా కొనసాగిందని చెప్పొచ్చు. ఒకవైపు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి గడ్డం వివేక్ ఈ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, ఒకవైపు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ కూడా ఎలాంటి ఫలితం అయితే చూపించినట్టుగా కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా అనుకూలంగా ఉన్నది. ఇంకా మిగిలిన స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. శివ అయితే కరుణాకర్, ఏ అంశాలు ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసాయనుకోవచ్చు? అంటే హరీష్ రావు ట్రబుల్ షూటర్, ఆయన మంత్రం మరోసారి పనిచేసిందని అనుకోవచ్చా, లేదంటే మరోసారి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారనుకోవాలా? కాంగ్రెస్ ఎక్కడ వైఫల్యం చెందింది అసలు? ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు, అలాగే కీలక మంత్రి, కేబినెట్ లో కీలక మంత్రి కూడా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి, ఏం జరిగింది? మొత్తం కీలక మంత్రిగా పనిచేస్తున్న జిల్లాకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ తాను ఎక్కువగా కరీంనగర్ వైపు లేదా ఉస్నాబాద్ వైపు ఎక్కువగా తాను సమయం కేటాయించినట్టుగా కూడా తెలిసింది. ఇక్కడికి స్థానిక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు కూడా కొంచెం సమన్వయ లోపం కూడా జరిగిందని చెప్పొచ్చు. సిద్దిపేటకు సంబంధించి కాంగ్రెస్ సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఒక గ్రూప్ రాజకీయాలు కూడా జరుగుతున్నాయనే పేరుంది. నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం ఒకటి, తర్వాత గ్రామాల మధ్య లీడర్షిప్ కూడా సరిగా క్యాడర్ కూడా కరెక్ట్ లేకపోవడం, తర్వాత చాలా మంది అనుకున్న కాకుండా ఇప్పుడు చాలా మంది కూడా పోటీ రావడం, కొందరు రెబల్ గా ఒకటే పార్టీ నుంచి 2-3 కూడా పోటీ చేయడం జరిగింది. దీనివల్ల కొంచెం కాంగ్రెస్ పార్టీ మైనస్ జరిగిందని చెప్పొచ్చు. అంతకు మించి వీటన్నిటికీ మించి హరీష్ రావు ఎప్పుడైనా తాను ఏ ఎన్నికలు జరిగినా, తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినా, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా, ఎంపీ ఎలక్షన్స్ జరిగినా, ఏ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా హరీష్ రావు ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఏదైనా కార్యకర్తలతో సమన్వయం చేస్తూ, గ్రామ కమిటీలను వేస్తూ, మండల స్థాయి కమిటీలను వేస్తూ, జిల్లా స్థాయి కమిటీలను వేస్తూ తాను ఎన్నికల్లో ఏ విధంగా ఓట్లు రాబట్టాలి, మన ప్రజల వద్దకి ఏ విధంగా వెళ్ళాలి, ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలు ఏం చేశాయని చెప్పేసి సూచనలు సలహాలు ఇస్తూ తానైతే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించి దానికి అనుకూలంగా హరీష్ రావు ఎప్పటికప్పుడు ఇక్కడ జూమ్ మీటింగ్ లో కానీ, లేదంటే ఫోన్ కాల్స్ ద్వారా కానీ, స్థానిక నాయకులతో కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ తాను సమయం దొరికినప్పుడల్లా పార్టీకి సంబంధించిన నాయకులతోటి అయితే తరచూ మీటింగ్లు పెట్టడంతో పాటు తర్వాత గెలిచే అభ్యర్థులకే ఈసారి ఎక్కువగా చూసినట్టయితే యువకులకు బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ విధంగా యువకులు కూడా, ఓటర్లు కూడా ఎక్కువైపు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి, యువకులకు అయితే ఓట్లు వేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఓటు వేయడం జరిగింది. శివ అలాగే మరో ముఖ్యమైనటువంటి అంశం చూసుకుంటే, బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో జిల్లాలో పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో మొదటి విడతకి రెండో విడతకి ఏమైనా కొంత మేజర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా? అలాగే మూడో విడతలో కూడా సేమ్ ఇదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంది అనుకోవచ్చు కరుణాకర్? 100% శివ. ఎందుకంటే మొదటి విడతలు చూసుకున్నప్పుడైతే కొంచెం కాంగ్రెస్ గజ్వేల్ డివిజన్ కి సంబంధించి 10 మండలకు సంబంధించి కొంతమేర కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభావం చూపిందని చెప్పొచ్చు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కొద్ది తేడాలో మాత్రం కాంగ్రెస్ కూడా అక్కడ కొంచెం టఫ్ ఫైట్ గా ఇచ్చింది. పోటాపోటీగానే కాంగ్రెస్ అభ్యర్థులు కొంత మేరలో కొన్ని చోట్ల 10 ఓట్ల మెజార్టీ తోటి, కొన్ని చోట్ల 20 ఓట్ల మెజార్టీ తోటి, కొన్ని చోట్ల 50 ఓట్ల మెజార్టీతో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. కానీ సిద్దిపేట వరకు వచ్చేసరికి సిద్దిపేటకు సంబంధించి ముఖ్యంగా ఈ సిద్దిపేట అర్బన్ కి సంబంధించి, సిద్దిపేట రూరల్ మండలికి సంబంధించి, సిద్దిపేట చిన్నకోడూరు, తర్వాత నంగనూరు, ఇవి 5 మండలాలకు సంబంధించి ముఖ్యంగా హరీష్ రావు కాన్స్టిట్యున్సీ పరిధి కిందకి వస్తాయి, సిద్దిపేట కాన్స్టిట్యున్సీ పరిధి కిందకి వస్తాయి. కాబట్టి ఇక్కడ క్లీన్ స్వీప్ గా దీనికి సంబంధించి మొత్తం ఈ మండలకు సంబంధించి కింది గ్రామాలన్నీ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నాయి. బీఆర్ఎస్ హరీష్ రావు నుంచి మొత్తంగా తాను ఒక ప్రణాళిక ప్రకారం, పద్ధతి ప్రకారం అయితే ముందుకు వెళ్ళాడు. ఆ ప్రకారంగానే రిజల్ట్ కూడా వచ్చింది. ఈ 3వ విడత ఎన్నికల్లో కూడా ఈ రకమైనటువంటి సిద్దిపేటకు సంబంధించి, సిద్దిపేట కావచ్చు, ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముందు నుంచి ఒక పట్టు ఉన్న జిల్లా ఇది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత మేర కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత చూపిస్తుందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్. అది సిద్దిపేట జిల్లాకు సంబంధించిన అప్డేట్. సిద్దిపేట జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే గట్టి పోటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసాం. కానీ రెండో దశలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. సిద్దిపేట జిల్లాలో అప్రతిహాతంగా సిద్దిపేట జిల్లాలో మాత్రం తన పట్టును బీఆర్ఎస్ పార్టీ అయితే నిలుపుకున్నట్టయితే మనకు కనిపిస్తుంది. దాదాపుగా కీలక మంత్రి కేబినెట్ లో పొన్నం ప్రభాకర్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఇన్ఛార్జ్ మంత్రి కూడా దగ్గరుండి పర్యవేక్షించినప్పటికీ కూడా కాంగ్రెస్ ఏ దశలోనూ కూడా ఈ రెండో దశలో అయితే మాత్రం ప్రభావం చూపించినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తాం. ఒకసారి మనం నల్గొండ జిల్లాకి వెళ్దాం. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, ప్లీజ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో రెండో దశ పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఇంకా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి మాత్రం ఇంకా కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మేజర్ గా కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తూ వస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఏదైతే ఈ రెండో దశకు సంబంధించి మొదటి దశలోనే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలుపొందించుకుంది. రెండో స్థానంలో కూడా ఏదైతే ఇటు కోదాడ కావచ్చు, ఇటు మిర్యాలగూడ, నాగార్జున సాగర్, భువనగిరి, ఈ 4 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అయితే ఈ 4 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే గెలుపొందడం జరిగింది. కాబట్టి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్లకు కూడా దాదాపుగా ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం 281 గ్రామ పంచాయతీలకు కానీ 38 పంచాయతీలు ఏకగ్రీవం కావడం జరిగింది. అందులో 32 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా మిగిలిన 6 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే మిగిలినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదైతే 243 గ్రామ పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ జరిగింది. మొత్తం దాదాపుగా 160 వరకు ఇప్పటి వరకు ప్రకటించినటువంటి ఫలితాల ప్రకారంగా నల్గొండ జిల్లాలో 160 వరకు కాంగ్రెస్ పార్టీ గెలుపొందినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ 38 గ్రామ పంచాయతీ అభ్యర్థులను మాత్రం గెలుపొందించుకుందని మాత్రం చెప్పవచ్చు. మరో బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. కోదాడ నియోజకవర్గానికి సంబంధించి సిపిఐ పార్టీ ఒక స్థానంలో గెలుపొందడం జరిగింది. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఇటు బీబీనగర్ కావచ్చు, భువనగిరి, పోచంపల్లి, అలాగే ఇటు రామన్నపేట, ఈ ఒలిగొండ మండలాలు, మొత్తం 5 మండలాల్లో పోలింగ్ ఈ రోజు జరిగింది రెండో విడత. దీంట్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం 140 గ్రామ పంచాయతీలు ఈ రోజు పోలింగ్ జరగగా దాదాపుగా 80 గ్రామ పంచాయతీల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కైవసం చేసుకోవడం జరిగింది. మేజర్ గ్రామ పంచాయతీ దాదాపుగా 2500, 2000 పైగా ఓట్లు నమోదైన చోట మాత్రం కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం వచ్చినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి వచ్చినటువంటి ఫలితాలను పరిశీలిస్తే మాత్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో 140 గ్రామ పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ జరగగా దాదాపుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు దాదాపుగా 90 గ్రామ పంచాయతీల వరకు
గెలుపొందడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 28 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి అయితే ముఖ్యంగా కోదాడ నియోజకవర్గంలో ఏదైతే ఉత్తమ్ పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్న ఆ నియోజకవర్గం కోదాడ, అక్కడ 6 మండలాలకు సంబంధించి మాత్రం ఏదైతే పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో 6 మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం హవా సాగిస్తుందని చెప్పవచ్చు. ఇటు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి స్వల్పంగా స్థానాల్లో దక్కించుకున్నప్పటికీ ఎక్కువ స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీని బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. ఇంకా చాలా చోట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదైతే మొత్తం 12 నియోజకవర్గం సంబంధించి ఉండగా మొత్తం 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉండడం, ఈ ఎన్నికలకు సంబంధించి కూడా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా అందరూ ఎమ్మెల్యేలంతా కూడా సీరియస్ గా తీసుకోవడం, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో పాల్గొనడంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ చాలా చోట్ల బీఆర్ఎస్ సంబంధించి మాత్రం ఓడిపోతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఇటు మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెబల్స్ బెడద అయితే చాలా చోట్ల చాలా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఒకరుంటే మరొకరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా కూడా బరిలోకి దిగిన సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ముఖ్యంగా జానయ్య ఈ రెబల్స్ ఇబ్బంది ఏ నియోజకవర్గాల్లో ఎక్కువగా కనిపించినటువంటి పరిస్థితి? మనం తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా రెబల్స్ కొంత ఇబ్బంది పెట్టారు కదా కాంగ్రెస్ కి. ఏ నియోజకవర్గాల్లో ఈ రెండో విడతలో ఇబ్బంది పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది? శివ, ముఖ్యంగా రెబల్స్ బెడద అనే ఎక్కువ ప్రభావం చూపించినటువంటి నియోజకవర్గాల్లో నకిరేకల్ కావచ్చు, ఇటు తుంగతుర్తి మొదటి విడతలో ఈ నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఇటు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కావచ్చు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కావచ్చు, వీరిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు కాబట్టి వారితో పాటు వచ్చిన వారికే, వారి అనుచరులకే ఈ స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసేందుకు వాళ్ళనే పోటీలో నిలపడం తోటి పాత కాంగ్రెస్ గా, అంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి అధికారంలో లేకున్నా కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు టికెట్లు రాకపోవడం తోటి చాలా చోట్ల కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు నిల్చోవడం జరిగింది. ముఖ్యంగా మొదటి విడతలో కట్టంగూరు మండలం నకిరేకల్ నియోజకవర్గంలో కట్టంగూరు మండలంలో దాదాపుగా 29 గ్రామ పంచాయతీలలో 29 మంది రెబల్స్ కాంగ్రెస్ రెబల్స్ అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. అందులో 8 మంది రెబల్స్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులే గెలుపొందడం జరిగింది. అంతా కూడా ఇటు మంత్రి రెడ్డి వెంకటరెడ్డి అనుచరులుగా పేరు, ఇటు వేముల వీరేశం తన అనుచరులనే బరిలోకి దింపడం, మరికొన్ని చోట్ల మాత్రం ఏదైతే అదే నకిరేకల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా కొన్ని చోట్ల కూటమిగా ఏర్పడడం, రెబల్స్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థితో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ, ఇటు సిపిఐ అంతా కూడా స్థానికంగా ఏదైతే ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అభ్యర్థులను పెట్టడం తోటి కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి చాలా దెబ్బ పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు రెండో దశ పోలింగ్ లో కూడా ఇటు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏదైతే ఎమ్మెల్యే జయవీర్ అనుచరులుగా ఉన్నటువంటి చాలా మందికి టికెట్లు ఇచ్చినప్పటికీ ముందు నుంచి ఆశిస్తున్నటువంటి ఏదైతే టికెట్ ఆశిస్తున్నటువంటి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దాదాపుగా 20 చోట్ల కాన్స్టిట్యూన్సీ మొత్తంలో 20 చోట్ల రెబల్స్ కాంగ్రెస్ రెబల్స్ అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 8 మంది వరకు రెబల్స్ అభ్యర్థులే కాంగ్రెస్ పార్టీ రెబల్స్ అభ్యర్థులే గెలుపొందడం జరిగింది. మరికొన్ని చోట్ల ఈ రెబల్స్ ప్రభావం, కాంగ్రెస్ పార్టీ రెబల్స్ ప్రభావం తోటి బీఆర్ఎస్ కు అనుకూలంగా మారి బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా గెలుపొందిన సిచ్యువేషన్ ఉంది. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి భువనగిరి నియోజకవర్గంలో ఏదైతే పోచంపల్లికి సంబంధించినటువంటి దేశ్ముఖ్ పోచంపల్లి మండలంలోని దేశ్ముఖ్ గ్రామ పంచాయతీలో రాష్ట్రంలోనే ఎలక్షన్ గా కూడా ఆ గ్రామంలో చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అక్కడ నలుగురు సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. ఒక్కొక్క ఓటర్ కి ఒక అభ్యర్థి 15,000 ఇస్తే మరో అభ్యర్థి 12,000, ఇంకో అభ్యర్థి 8,000, ఇంకో అభ్యర్థి 5,000 ఇవ్వడం జరిగింది. అయితే అతి తక్కువ 5,000 ఇచ్చినటువంటి అభ్యర్థి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బలపరిచిన అభ్యర్థి దుర్గం యాదవ్ కూడా గెలుపొందడం జరిగింది. ఈ సిచ్యువేషన్ ఒక్కొక్క ఓటర్ కి ఆ గ్రామంలో దేశ్ముఖ్ గ్రామంలో ఒక్కొక్క ఓటర్ కి ఈ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా దాదాపుగా 55,000 రూపాయలు కూడా ముట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే నలుగురు అభ్యర్థులు భారీ మొత్తంలో ఓటర్లకు చెల్లించడం,
మరోవైపు వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు కూడా 4 నుంచి 8 వేల వరకు కూడా ఓటర్లకు ముట్టజెప్పడం తోటి తమ వైపు ఎక్కువ స్థాయిలో ఖర్చు పెట్టినటువంటి అభ్యర్థులే గెలుపొందడం తోటి ఆ దేశ్ముఖ్ లో కొంత రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత కాస్ట్లీ, దాదాపుగా కోట్ల రూపాయలు ఈ పంచాయతీ ఎన్నికలకే ఖర్చు చేశారనే దానిపైన కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ సాగుతుందని మాత్రం చెప్పవచ్చు. మరోవైపు ఇటు మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏదైతే లక్ష్మారెడ్డికి సంబంధించినటువంటి ఆయన అనుచరులు కావచ్చు, ఇటు దామరచెర్ల మండలం, ముఖ్యంగా దామరచెర్ల మండలంలో ఇటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శంకర్ నాయక్ సంబంధించిన ముఖ్యంగా ఎక్కువగా ఆయనకు సంబంధించినటువంటి అనుచరులకే సర్పంచ్ గా దీంతో బిఎల్ఆర్ కు ఆయనకు మధ్య ఉన్నటువంటి వర్గ విభేదంతో ఇటు బిఎల్ఆర్ కు సంబంధించినటువంటి వర్గం అంతా కూడా అటు బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేయడం తోటి కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ రోజు జరిగినటువంటి గ్రామ పంచాయతీ 2వ విడత ఎన్నికల్లో కాంగ్రెస్ హవా మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల్లో 3 జిల్లాలకు సంబంధించి కూడా దాదాపుగా అటు నల్గొండ జిల్లాకు సంబంధించి 243, అటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి 158, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 140 ఇన్ని గ్రామ పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ జరిగింది. ఈ 3 జిల్లాలో సగానికి పైగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందడం, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల ప్రభావం కావచ్చు, ప్రభుత్వ పరంగా కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా స్థానికంగా అందుబాటులో ఉండే వ్యక్తులు గెలుపొందించుకోవాలనే ఆకాంక్షతోటి వ్యక్తిగతంగా, ఎందుకంటే స్థానికంగా సర్పంచ్ ఎన్నికలకు పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి వ్యక్తిగతంగా ఎక్కువ ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులనే సర్పంచులుగా గెలిపించుకున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మరికొన్ని చోట్ల మాత్రం డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు సంబంధించి గురి చేసినటువంటి సమయంలో అవి కూడా పనిచేసాయని చెప్పవచ్చు. మొత్తానికి ఈసారి సర్పంచ్ ఎన్నికలు మాత్రం భారీ కాస్ట్లీ ఎన్నికలుగా కూడా చెప్పవచ్చు. ప్రతి గ్రామంలో ఓటర్లకు మాత్రం ఏదో రకంగా ప్రలోభ పెట్టుకొని తమ వైపు తిప్పుకునే విధంగా కూడా ప్రయత్నం చేశారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగానైతే ఇంకా 2వ దశకు సంబంధించినటువంటి సర్పంచ్ ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ అయితే ఇంకా కొనసాగుతుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ జానయ్య. అది నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్. నల్గొండ జిల్లాలో అయితే కాంగ్రెస్ అప్రతిహాసంగా దూసుకొని పోతుందనే చెప్పుకోవచ్చు. దాదాపుగా మొత్తం 128 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినట్టయితే మనకు తెలిసింది. ఇక 50 స్థానాల్లో అయితే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచినట్టయితే తెలుస్తుంది. కానీ ఇటు భారతీయ జనతా పార్టీ మాత్రం కేవలం ఒకే ఒక్క స్థానంలో మాత్రం గెలిచినటువంటి పరిస్థితి. ఇక ఇండిపెండెంట్లు కూడా అన్ని జిల్లాలతో పోలిస్తే చాలా తక్కువ స్థాయిలోనే నల్గొండ జిల్లాలో గెలిచారు. కేవలం 20 మంది మాత్రమే ఇండిపెండెంట్లు అయితే అక్కడ గెలిచినట్టయితే మనకు తెలుస్తుంది. ఇంకా పూర్తి స్థాయి మరికొన్ని పంచాయతీలకు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనకు రావాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయే ఛాన్స్ ఉందంటూ కూడా విశ్లేషణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి ఓవరాల్ గా మళ్ళీ ఒకసారి మనం చూస్తే ఈ 2వ విడత పంచాయతీ పోరుకు సంబంధించి కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా 1831 మంది గెలిచినటువంటి పరిస్థితి కాంగ్రెస్ మద్దతుదారులు. అటు బీఆర్ఎస్ మాత్రం కేవలం 989 మంది మాత్రమే గెలిచిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఇక భారతీయ జనతా పార్టీ మరోసారి డబుల్ డిజిట్ అయితే దాటింది. 207 మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు అయితే గెలుస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక ఇతరులు అంటే ఇండిపెండెంట్లు మాత్రం 529 మంది అభ్యర్థులు మాత్రమే దూసుకొని పోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు 530 కూడా ఆ ఫిగర్ అయితే పెరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం ఇండిపెండెంట్ల విషయంలో. ఓవరాల్ గా 2వ విడతలో 4332 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నిక జరుగుతుంది. ఇందులో మేజర్ పంచాయతీలే మనకి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇందులో ఇప్పటి వరకు మాత్రం 3571 స్థానాలకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే వచ్చింది. మరిన్ని పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా మరి కాసేపట్లో వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. తొలి విడతతో పోల్చుకుంటే 2వ విడతలో కాంగ్రెస్ మరికొంత మెరుగైన ప్రదర్శన అయితే కనబరిచింది. ఇక బీఆర్ఎస్ మాత్రం తనకు పట్టున్న జిల్లాల్లో ఆ సత్తాను అయితే చాటిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక ఆదిలాబాద్, అలాగే ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఇలాంటి జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ కొంత పట్టునైతే
అయితే నిలుపుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. దీంతో అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత హర్షం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల ప్రభుత్వానికి అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు తాము గట్టిగా నిలబడ్డామనేటటువంటి విశ్వాసాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా మనం ఇప్పటిదాకా కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, అలాగే సిద్దిపేట, నల్గొండ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్ అంట మనం చూసినటువంటి పరిస్థితి. ఒకసారి మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ కు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. శివ అయితే ఇప్పటి వరకు అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం కాంగ్రెస్ సభ కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 392 గ్రామ పంచాయతీలకు గాను రెండో విడత అయితే ఎన్నికలైతే నిర్వహించారు. ఇందులో కరీంనగర్ లో 111, పెద్దపల్లిలో 70, సిరిసిల్లలో 77తో పాటు జైత్యాలలో 134 గ్రామ పంచాయతీలకు గాను అయితే ఈ ఎన్నికలు అయితే నిర్వహించారు. అయితే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు అయితే కరీంనగర్ లో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు అయితే 26, బీఆర్ఎస్ కు సంబంధించిన మద్దతుదారులు అయితే 30, బీజేపీకి సంబంధించి 8 మంది, ఇటు ఇండిపెండెంట్లు 9 మంది అయితే గెలుపొందినట్లయితే మనకైతే అందిన సమాచారం మేరకైతే ఉంది. అదే విధంగా పెద్దపల్లికి సంబంధించి కాంగ్రెస్ మద్దతుదారులు 36 మంది, బీఆర్ఎస్ కు సంబంధించిన మద్దతుదారులు 11 మంది గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. ఇటు జగిత్యాల జిల్లాలో మాత్రం కాంగ్రెస్ 81, బీఆర్ఎస్ 13, బీజేపీ 10, ఇతరులు 12 మంది ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు సిరిసిల్లాలో వచ్చేసి సిరిసిల్ల నియోజకవర్గంలో ఇటు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో అయితే బీఆర్ఎస్ 20, కాంగ్రెస్ 6, బీజేపీ 4 మద్దతుదారులు అయితే గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. ఇటు వేములవాడ పరిధిలో ఇప్పుడు ఆది శ్రీనివాస్ కు సంబంధించిన నియోజకవర్గం పరిధిలో, ఇటు చొప్పదండి కాన్స్టిట్యూన్సీ సత్యం సంబంధించి పరిధిలో మాత్రం బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 12, ఇండిపెండెంట్ సంబంధించిన ఇద్దరైతే గోల్బీనట్టు కూడా తెలుస్తుంది. ఇటు కేశవపట్నం మండలం అంబాల్పూర్ లో మాత్రం ఒక్కోటితో అయితే ఒక వెంకటేష్ అనే అభ్యర్థి అయితే గెలుపొందినట్టు కూడా అయితే ఇప్పుడు అందిన సమాచారం అయితే ఉంది. అదేవిధంగా ముంజంపల్లిలో కూడా ఒక మహిళా అభ్యర్థి కోడుతో అయితే గెలుపొందినట్టు తెలుస్తుంది. ఇటు జైత్యాల నియోజకవర్గంలోని రాయకల్ మండలం శ్రీరామ్ నగర్ సంబంధించి అయితే మామ సత్యనారాయణపై కోడలు రాధిక విజయం సాధించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు మామ సత్యనారాయణ అయితే కాంగ్రెస్ బలపరచగా, ఇటు కోడలు రాధికను మాత్రం ఇటు బీజేపీ బలపరిచింది. ఇటు జైత్యాల నియోజకవర్గంలో పరిధిలో మాత్రం ఈరోజు జరిగిన ఎన్నికలైతే ఇటు జీవన్ రెడ్డి, సంజయ్ మధ్యలో జరిగినట్టయితే మనకు కొడుతుంది. ఇటు జీవన్ రెడ్డికి సంబంధించిన అభ్యర్థులు కొంత చోట గెలుపొందితే ఇటు ఇద్దరు కూడా ఇటు జీవన్ రెడ్డితో పాటు సంజయ్ ఇద్దరు కూడా హస్నాబాద్, ఇటు బాలపల్లి ఇతర ప్రాంతాల్లో మాత్రం సంజయ్ కి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందగా చలిగల్తో పాటు ఇటు భూపత్పూర్ తదితర ప్రాంతాల్లో మాత్రం ఇటు జీవన్ రెడ్డికి సంబంధించిన మద్దతుదారులు గెలుపొందినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన కొన్ని సీట్లు అయితే వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇటు కరీంనగర్, ఇటు పెద్దపల్లికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతుంది. ఇటు ధర్మారం మండలానికి సంబంధించి కూడా ఎక్కువ శాతం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా అతను స్వయంగా ప్రచారం నిర్వహిస్తూ గెలుపు దిశగా ముందుకెళ్ళగా, ఇటు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అయితే ఆధిపత్యంలో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇటు పోటాపోటీ అయితే ఇటు మొదటిలో దాదాపు 200కు పైగా కాంగ్రెస్ అభ్యర్థులు మద్దతుదారులు గెలుపొందగా బీఆర్ఎస్ కూడా 100కు పైగా గెలుపొందారు. అదేవిధంగా రెండో విడతల బీఆర్ఎస్ మధ్య అయితే పోటాపోటీ నడుస్తుందని చెప్పేసి చెప్పవచ్చు శివ. అయితే గోపికృష్ణ, తొలి విడత చూసుకున్నా, ప్రస్తుతం మలి విడత చూసుకున్నా, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుంచి అన్ని పార్టీల నుంచి కూడా కీలక నేతలు ఉన్నటువంటి పరిస్థితి కదా. అటు గంగుల కమలాకర్ కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి, ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ఇలా ఆయా పార్టీల నుంచి కీలక నేతలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి ఈ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు తమ పట్టు నిలుపుకున్నారా, లేదంటే ఎవరు పట్టైనా కొంత సడలైన పరిస్థితి ఏమైనా ఉందా జిల్లాలో?
లో అయితే ఇటు బీఆర్ఎస్ అయితే ఆధిపత్య గంగుల కమలాకర్ కి సంబంధించిన నియోజకవర్గ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ అయితే 30 సీట్లు, కాంగ్రెస్ 26 మంది మద్దతు, అంటే బీఆర్ఎస్ గంగుల కమలాకర్ బలపరిచిన అభ్యర్థులు 30 మంది, ఇటు కాంగ్రెస్ 26. అంటే ఇక్కడ కరీంనగర్ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ మద్దతుదారులు అయితే ఎక్కువగా గెలుపొందినట్టయితే మనకు ప్రస్తుతం అయితే సమాచారం అందింది. ఇటు సిరిసిల్లలో వచ్చే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో దాదాపు 20 మంది కూడా కేటీఆర్ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందినట్టు కూడా మనకు తెలుసు. స్థానికంగా అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం బీఆర్ఎస్ అయితే పట్టు సాధించిందని చెప్పవచ్చు. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుపొందగా మాత్రం ఇటు జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో ఇక్కడ మాత్రం కొంతమేర సస్పెన్స్ గా ఉంది. ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా తాము బలపరిచిన అభ్యర్థులు గెలుపొందామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా సంజయ్ కూడా తను బలపరిచిన అభ్యర్థులు ఇటు సంజయ్ కూడా నేను సభ్యత్వం తీసుకోవాలని చెప్పడము, ఇటు మేము బీఆర్ఎస్ లోనే అదే పార్టీలో కొనసాగుతున్నట్టు కూడా చెప్పిన పరిస్థితిలో కూడా ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారని వీళ్ళు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఇటు తొలి జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న దావా సురేష్ అయితే స్థానికంగా బీఆర్ఎస్ సురేష్ వసంతలు కూడా బీఆర్ఎస్ నుంచి కూడా ఇక్కడ మద్దతుదారులను నిలబెట్టారు. అయితే వాళ్ళు కూడా గెలుపొందడంతో వీళ్ళు పోటాపోటీగా ఆ బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు గెలుపొందారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు ఏ పార్టీలో ఉన్నారనే కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి అయితే జైత్యాల నియోజకవర్గంలో ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎవరికి వారే మా అభ్యర్థులు గెలుపొందారని చెప్పేసి ప్రచారం అయితే చేసుకుంటున్నారు. ఇటు పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఎక్కువ అక్కడ మొత్తానికే మొదటి విడతలో కూడా బీజేపీ అభ్యర్థులు మద్దతుదారులు ఒక్కరు కూడా గెలుపొందలేరు. ఆ రెండో విడతలో కూడా సేమ్ పరిస్థితి అనేది ఇప్పుడు మనకు అందిన సమాచారం మేరకు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు మద్దతుదారులు మాత్రమే గెలుపొందుతున్నారు తప్పితే బీజేపీకి సంబంధించిన వారైతే ఇప్పటికైతే ఎవరు కూడా బోని చేయలేదని చెప్పొచ్చు. లీడ్లో కూడా కనీసం లేరనే ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట మాత్రం కొంతమేర బీజేపీ మద్దతుదారులు మాత్రం ప్రస్తుతం అయితే కనిపిస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. శివ ఇటు హుజరాబాద్ కు సంబంధించి 3వ విడతల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఈటల రాజేందర్ కి సంబంధించి 3 కీలక నేతగా ఉన్నారు. అక్కడ ఫలితాలు ఇటు బండి సంజయ్ వర్గంకు సంబంధించిన నేతలకు వస్తుందా, ఈటల రాజేందర్ మద్దతుదారులు గెలుపొందారా అనేది కూడా మనం 17వ తేదీ నాడు తెలుస్తుంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ గోపికృష్ణ. అది కరీంనగర్ లో సిచ్యువేషన్. కరీంనగర్ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా అక్కడ పంచాయతీలు గెలుచుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలు కనుక మనం కరీంనగర్ కు సంబంధించి చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు 34 స్థానాల్లో గెలుపొందినటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం కరీంనగర్ లో. అటు కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మాత్రం కేవలం 28 స్థానాల్లో మాత్రం అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఫిగర్ పూర్తి స్థాయిలో రావాలి. ఇండిపెండెంట్ లో మాత్రం 10 స్థానాల్లో గెలుపొందినట్టయితే మనకు తెలుస్తుంది. కీలకమైనటువంటి నేతలంతా కూడా ఈ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. కాకపోతే ఇటు కేటీఆర్ తన నియోజకవర్గంలో సత్తా చాటుతున్నారని చెప్పుకోవచ్చు. అటు గంగుల కమలాకర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా తన కాన్స్టిట్యున్సీలో సత్తా చాటుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కి పట్టున్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తన పట్టును అలాగే నిలుపుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మాత్రం కొంత వెనుకబడింది. ఒక్క కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించిన చోట మాత్రం కొంత ప్రభావం అయితే చూపుతుంది. కానీ కరీంనగర్ లో పూర్తి స్థాయిలో ముద్ర అనేది భారతీయ జనతా పార్టీ నుంచి అయితే మనకి కనిపించట్లేదనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కరీంనగర్ లో ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీ అయితే తన సత్తా చాటినట్టే కనిపిస్తుంది. కాకపోతే ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు రావాలి. ఇంకా దాదాపుగా ఇంచుమించు 20 స్థానాలకు సంబంధించినటువంటి ఫలితం అయితే కరీంనగర్ నుంచి అయితే మనకు రావాల్సినటువంటి పరిస్థితి. ఆ అప్డేట్ కూడా వస్తే అసలు ఎవరు అక్కడ కొంత ప్రభావం చూపించారనేటటువంటి అంశం అయితే మనకు పూర్తిస్థాయిలో తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే మాత్రం కరీంనగర్ లో బీఆర్ఎస్ అయితే తన సత్తాను చాటుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే బీఆర్ఎస్ అయితే ఇప్పటి వరకు కూడా 1014 స్థానాలు అంటే బీఆర్ఎస్ మద్దతుదారులు 1014 స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు 1887 1887 స్థానాలతో ముందంజలో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ మాత్రం 200+ దగ్గర ప్రస్తుతం అలా నిలకడగా కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇతరులు మాత్రం 545 స్థానాల్లో అయితే గెలుపొందినటువంటి పరిస్థితి. ఒకసారి మనం మెదక్ జిల్లా
వెళ్దాం. మెదక్ జిల్లాలో పరిస్థితి రకంగా ఉందన్న దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అందించడానికి మా కరెస్పాండెంట్ నగేష్ రెడీగా ఉన్నారు. నగేష్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమా హామీలు ఉన్న స్థానాలు కూడా తారుమారయ్యాయి. ప్రస్తుత సంగారెడ్డి జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ దత్తత గ్రామం ఏదైతే ఉందో నేరేడుగుంట, ఆ గ్రామంలో ఆయన 6 గ్యారంటీల స్కీమ్ ను ప్రారంభించారు. అదే గ్రామంలో ఇప్పుడు బీఆర్ఎస్ విజయం సాధించింది. అంటే చిన్న చితక మెజార్టీ కాదు, 560 ఓట్ల తేడాతో గెలుపొందడం అనేది అక్కడ స్థానికంగా కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం మెదక్ జిల్లాలో చూస్తే 149 సర్పంచ్ స్థానాలకు 130 కాంగ్రెస్ 53 స్థానాల్లో గెలిచింది, బీఆర్ఎస్ 45, బీజేపీ 13. అంటే బీజేపీ మెదక్ జిల్లాలో అనూహ్యంగా 13 సర్పంచ్ స్థానాలు గెలవడం అనేది కొంత అక్కడ స్థానికంగా చర్చనీయాంశమైన చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రఘునందన్ రావు ఎంపీగా ఉండడం ఒక ప్రభావం అయితే బీజేపీ పైన కొంత ఫేవర్ గా ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కొంత పరిస్థితిలో మార్పు వచ్చింది. మొత్తంగా అయితే మెదక్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలుచుకుంది. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికైతే 149 స్థానాలకు 130 స్థానాలు అయితే ఫలితాలు వచ్చాయి. వీటిలో కాంగ్రెస్ 53 స్థానాల్లో గెలిచింది, బీఆర్ఎస్ 45, బీజేపీ 13, ఎంఐఎం కూడా ఒక స్థానంలో, సిపిఎం కూడా ఒక స్థానంలో గెలవడం మనం ఇక్కడ చూడవచ్చు. అదే స్వతంత్రులు కూడా ఈ జిల్లాలో 17 మంది అని గెలిచారు. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో ఉండే వ్యక్తిగత కారణాల వల్ల వారి గెలుపుకు కారణమైందని చెబుతూ ఉంటారు. అయితే సిద్దిపేట జిల్లా చూస్తే సిద్దిపేటలో 182 స్థానాలకు ఎన్నికలు కాగా 130 స్థానాల్లో అయితే ఇప్పటి వరకు అయితే ఫలితాలు వచ్చాయి. సిద్దిపేట జిల్లాలో ఊహించిన విధంగానే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలను అయితే గెలుచుకుంది. అక్కడ సర్పంచులు మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గంలోనే జరిగిన ఎన్నికలు కాబట్టి బీఆర్ఎస్ 88 స్థానాల్లో సర్పంచులు అయితే గెలుచుకుంది. కాంగ్రెస్ ఇక్కడ పూర్తిగా చతికిలబడిందని చెప్పుకోవచ్చు. 24 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ కూడా ఇక్కడ అనూహ్యంగా పుంజుకొని 12 సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. స్వతంత్రులు కూడా 15 స్థానాలు గెలిచారు. అంటే సిద్దిపేట జిల్లాలో కూడా బీజేపీ ప్రభావం ఈసారి కనిపించింది. తొలి విడతలో ఎలాంటి ఆశాజనకంగా లేకపోయినప్పటికీ రెండో విడతలో మాత్రం బీజేపీకి కొంత మంచి ఫలితాలు రావడం అనేది మనము ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. సంగారెడ్డి జిల్లాలో చూస్తే సంగారెడ్డి జిల్లాలో కూడా అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుంది. గతంలో కంటే కూడా ఎక్కువ స్థానాల్లో గెలుచుకునే ప్రయత్నం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ 243 స్థానాలకు ఏ అంశాలు కాంగ్రెస్ కి బాగా పనిచేసాయి అనుకోవాలి మెదక్ జిల్లాలో? ఏంటి మైనంపల్లి రోహిత్ ఏమైనా కొంత కష్టపడిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఫ్యాక్టరీ ఏమైనా పనిచేస్తుందా? ఎందుకు తొలి నుంచి కూడా మెదక్ జిల్లా అనేది బీఆర్ఎస్ కి కంచుకోట కదా, కాంగ్రెస్ పైచే ఏ రకంగా సాధించింది? అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత 10 సంవత్సరాల వరకు బీఆర్ఎస్ కు కంచుకోట. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 10 స్థానాల్లో 7 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది, ఎమ్మెల్యే స్థానాలు. అయినప్పటికీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ అనే ఒక చిన్న సెంటిమెంట్ అయితే చాలా వరకు పనిచేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మెదక్ జిల్లాలో అటు సిద్దిపేట ఇటు సంగారెడ్డి జిల్లాలను వదిలితే మెదక్ జిల్లాలో మాత్రం ఈ సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది. అది కాక అక్కడ బీఆర్ఎస్ నాయకత్వ లోకం కూడా అక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితులు కూడా మనం చూసాం. మెదక్ లో పద్మా దేవేందర్ రెడ్డి 2 టర్ములుగా ఎమ్మెల్యే గెలిచినప్పటికీ ఆమెకు కొంత స్థానికంగా ఉన్న వ్యతిరేకత కూడా ఈ సర్పంచ్ ఎన్నికల్లో అటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద ఎత్తున కలిసి వచ్చాయని అక్కడ స్థానికంగా అయితే చర్చ జరుగుతుంది. మెదక్ జిల్లాలో స్థానికంగా మైనంపల్లి హనుమంతరావు ప్రభావం అయితే ఉంటుంది. ఆయన కుమారుడు రోహిత్ కొంత అక్కడ ఇటీవలి కాలంలో పర్యటనలు చేసినప్పటికీ మైనంపల్లి హనుమంతరావు పాచికలే పారాయి. ఆయన అనుచర గణమే ఆ సర్పంచ్ స్థానాల్లో బాగా భారీగా గెలవడానికి కారణం అని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా రామాయంపేట, మెదక్, నిజాంపేట ఈ ప్రాంతాల్లో పోటాపోటీ కనిపించింది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఒకవైపు బీజేపీ కూడా కొంత నిజాంపేట మండలంలో కావచ్చు రామాయంపేటలో కూడా కొంత బీజేపీ కూడా అక్కడ పోటీ ఇచ్చింది. బీఆర్ఎస్ మాత్రం కొద్దిగా అక్కడ చాలా వరకు తగ్గిందని అక్కడ చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు ఇటు తూప్రాన్ కావచ్చు చేగుంట ఈ ప్రాంతాల్లో కొంత బీజేపీ ప్రభావం లేకపోయినప్పటికీ ముఖ్యంగా బీఆర్ఎస్ కు సంబంధించిన ఓటు బ్యాంక్ కొంచెం తారుమారైన అయితే చర్చ జరుగుతుంది. దీంతోనే కాంగ్రెస్ కు అక్కడ
ఓట్ బ్యాంక్ పెరగడము, సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడిన వ్యక్తులు వ్యక్తిగత కారణాలతో కూడా కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు వచ్చాయని చెప్పి అలాగే నగేష్, తొలి విడతకి ఈ రెండో విడతకి ఏమైనా కొంత చేంజెస్ ఏవైనా నియోజకవర్గాల్లో ఏమైనా కనిపిస్తున్నాయా, లేదంటే సేమ్ ఫ్యాక్టర్స్ కంటిన్యూ అవుతున్నాయా? ఇఫ్ ఇన్ కేస్ అదే కంటిన్యూ అయితే మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో కూడా జిల్లాలో అదే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? తొలి దశకు రెండో దశకు తేడా అయితే కనిపించింది. ఎందుకంటే తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో స్థానికంగా ఉండే ఫ్యాక్టర్సే ప్రముఖ పాత్ర పోషించగా, రెండో దశలో వచ్చేసరికి ఆ తొలి దశ ఫలితాల ప్రభావం ఒకటి, రెండోది అక్కడ ఉన్న పరిస్థితులు ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేరకపోవడం కూడా కొంత బీజేపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా మనకు మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, తర్వాత సిద్దిపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఫ్యాక్టర్స్ అయితే పనిచేశాయి. రంగారెడ్డి జిల్లాలో అయితే బీఆర్ఎస్ కు ఏవైతే ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం కోఆర్డినేషన్ కొంత మిస్ అయినట్టుగా తెలుస్తుంది. దాని కారణంగానే కాంగ్రెస్ కు మెజార్టీ స్థానాలు గెలుచుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తాయి. మూడో విడత కూడా ఇదే విధంగా, అంటే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రకమైన వాతావరణం ఉంటుంది, ప్లస్ అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల ప్రభావం కూడా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆయా ఫ్యాక్టర్స్ అయితే పనిచేస్తాయి. రెండో విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే మెదక్తో పాటు అక్కడ ఉన్న చుట్టుపక్కల 6 మండలాలు, తర్వాత సిద్దిపేట జిల్లాలో చూస్తే హరీష్ రావు నియోజకవర్గంలోనే ఎక్కువ స్థాయిలో ఎన్నికలు జరగడం, ఇటు సంగారెడ్డిలో చూస్తే ఎక్కువ స్థాయిలో జహీరాబాదు, ఆందోళన సెగ్మెంట్ లోని ప్రాంతాల్లోని ఎన్నికలు జరిగాయి. దీంతో స్థానికంగా ఉండే ఫ్యాక్టర్స్ చాలా వరకు పనిచేశాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆందోళన నియోజకవర్గంలో మంత్రి ఇలాకాలో కూడా కొన్ని ఏరియాలో ఇంకా చాలా వరకు మౌలిక వసతుల కొరత ఎక్కువగా ఉంది. రోడ్లు అయితే చాలా పాడైపోయాయి. అయినప్పటికీ ఇప్పుడే కొన్ని వర్క్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఆయా ప్రభావం అయితే స్థానికంగా పంచాయతీ ఎన్నికలపై పడిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ మంత్రి ఇలాకాలో ఎప్పటికప్పుడు అంతరగణంతో పనులు చేయిస్తున్న క్రమంలో కొంత గతంలో కంటే కాంగ్రెస్ పరిస్థితి పుంజుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నగేష్. అది మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితి. మెదక్ జిల్లాలో అయితే ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు 53 స్థానాల్లో అయితే గెలుపొందారు. అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు అయితే 45 స్థానాల్లో అయితే గెలుపొందినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి సపరేటింగ్ గా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లాలో కొంత పుంజుకుందనే చెప్పుకోవచ్చు. 13 స్థానాల్లో, అంటే రఘునందన్ ఫ్యాక్టర్ అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పనిచేస్తుందన్న విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. 13 స్థానాల్లో అయితే అభ్యర్థులు అక్కడ గెలిచినటువంటి పరిస్థితి. ఇక ఎంఐఎం పార్టీ నుంచి ఒకరు, అలాగే కమ్యూనిస్ట్ నుంచి కూడా ఒక అభ్యర్థి అయితే గెలిచారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఇండిపెండెంట్లు అయితే గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మెదక్ జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొంత వెనకబడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ తొలి దశకి ఈ రెండో దశకి కూడా కొన్ని చేంజెస్ అయితే కనిపించినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఒకసారి మనం ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ మరొకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలు కనుక మనం పరిశీలిస్తే రెండో విడత ఈ పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా మొత్తం 4,332 స్థానాలకైతే ఈ ఎన్నిక జరిగినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలు మాత్రం 3,715. ఫలితాల ఆలస్యానికి కూడా ఇందాక నుంచి నేను చెప్తున్నట్టయితే దాదాపుగా మేజర్ పంచాయతీలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఫలితం అయితే కొంత ఆలస్యంగా వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు మరో గంటన్నరలో అయితే పూర్తి స్థాయి ఫలితం అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే సత్తా చాటింది రెండో దశ ఎన్నికల్లో. అయితే ఈ సత్తా మాత్రం నిజంగా నల్లేరు మీద నడకలా అయితే కనిపించట్లేదు. చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ, అక్కడక్కడ ఇండిపెండెంట్లు, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని స్థానాల్లో అయితే గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. కొన్ని జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ, అంటే తొలి నుంచి కొంత పట్టున్నటువంటి జిల్లాల్లో మాత్రం దూసుకొని పోయిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 1,924 మంది మద్దతుదారులు అయితే గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ అయితే 1000 మార్కు దాటేసింది. 1,025కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ మద్దతుదారులు అయితే గెలిచినటువంటి పరిస్థితి. ఇక భారతీయ జనతా పార్టీ 218 దగ్గర, ఇక ఇండిపెండెంట్లు ఇతరులు కలిపి 550 దగ్గర అయితే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఓవరాల్ గా ఈ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, తొలి విడతకి మలి విడతకి ఏమైనా మార్పులు ఉన్నాయా, అలాగే ఇది వచ్చేటటువంటి ఎన్నికల్లో ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందా, తదితర అంశాలకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. రెండో విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను ప్రదర్శించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సహజంగానే ఇవి పార్టీ గుర్తుల పైన జరిగేవి కావు. కానీ
కాంగ్రెస్ పార్టీ ఆయా పార్టీల మద్దతుతో అభ్యర్థులు రంగంలో దిగుతారు. సో అల్టిమేట్ గా గెలిచిన అభ్యర్థుల్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులు ఉండగా మరికొందరు బీఆర్ఎస్, మిగతా బీజేపీ, కొందరు స్వతంత్రులుగా ఉన్నారు. సో ఈ రోజు రెండో విడత కూడా ఫలితాల్లో దాదాపు 1900 పైగా కూడా కాంగ్రెస్ సర్పంచులను కాంగ్రెస్ మద్దతుదారులు సంబంధించి సర్పంచుగా ఎన్నికయ్యారు. అదే సందర్భంలో 1100కు పైగా కూడా బీఆర్ఎస్ సంబంధించి మద్దతుదారులు సర్పంచులుగా ఎన్నికారు. కానీ ఓవరాల్ గా ఇప్పుడున్న పరిస్థితి చూస్తా ఉంటే ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ కొంత ప్రభావం చూస్తూనే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే, ఎందుకంటే కాంగ్రెస్ లో ప్రజల్లో ఒక రకం పాజిటివ్, ఒక ప్రజల నుంచి పాజిటివ్ స్పందన, పాజిటివ్ ఒపీనియన్ ఉందని చెప్పేసి కూడా కొంత ఈ ఫలితాలతో స్పష్టమైందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అదే సందర్భంలో ఇటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ తో పాటు ఈక్వల్ గా ప్రతిపక్షంలో ఉన్నా సరే పోటాపోటీగా దాదాపుగా కాంగ్రెస్ వచ్చిన దాంట్లో 50 to 60% స్థానాలు ఇటు బీఆర్ఎస్ కూడా కైవసం చేసుకోండి. సో మొత్తంగా కూడా ఒకవైపు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, రెండు పార్టీలు కూడా తమకు ఉన్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారని అనుకోవచ్చు. సో సహజంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైపు ఎవరైతే జనాలు కావచ్చు, అభ్యర్థులు, అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మద్దతుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలవడం సహజం. ఎందుకంటే మెజార్టీ దాదాపుగా ఓవరాల్ గా ఎప్పటి నుంచో చూసుకున్నా కూడా చరిత్ర నుంచి గత 4 దశాబ్దాలను చూసుకున్నా కూడా అధికార పార్టీకి సంబంధించే ఎక్కువగా కూడా, ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన మద్దతుదారులే ఎక్కువ గెలిచిన పరిస్థితి ఉంటుంది. దానికి కారణం ఎందుకంటే ఆ గ్రామము అభివృద్ధి చెందాలంటే, ఆ పల్లె అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ప్రస్తుతం రూలింగ్ గవర్నమెంట్ ఏ పార్టీ ఉందో ఆ పార్టీ మద్దతుదారుడు గెలిస్తేనే కొంత ఆ గ్రామ అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉంటుంది, నిధులు తెచ్చుకోవడంలో ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది సాధారణంగా ప్రతి పల్లెల్లో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల అభిప్రాయం. సో ఖచ్చితంగా అది ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ వైపుగానే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో గెలిచారు. అదే సందర్భంలో మరోవైపు ఈ బీఆర్ఎస్ మద్దతుదారులు కూడా పోటాపోటీ, అంటే కొద్దిగా అధికార పార్టీకి తో దూకుడుగా వెళ్తూనే 50% పైగా అధికార పార్టీకి 2000 వస్తే ప్రతిపక్షానికి 50% పైనే, 50% పైగా స్థానాలు సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికయ్యారంటేనే సో ఒక రకంగా ప్రతిపక్షం కూడా బీఆర్ఎస్ కూడా ప్రజల్లో తమ ఉన్నటువంటి ఇంకా ఏదైతే 2 ఏళ్ళైతే ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, సో ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు సంబంధించిన అంశాలపై పోరాడుతుంది కాబట్టి ప్రజల్లో ఇంకా కొంత సాధారణ పాజిటివ్ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. సో అల్టిమేట్ గా మరోవైపు బీజేపీ కూడా ఇప్పుడు చూస్తే కూడా గతంలో లేనట్టుగా ఎక్కువ స్థానాలు గెలుపొందుతూ ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు రెండో విడతలో కూడా కాంగ్రెస్ ఫైట్ అయ్యింది. ఇక మూడో విడత కూడా 17వ తేదీ జరగబోతోంది. సో మొత్తంగా మూడో విడత జరిగిన తర్వాత పరిస్థితి అల్టిమేట్ గా ఓవరాల్ గా ఏ పార్టీ మద్దతుదారులు ఎంత గెలిచారనేది ఒక స్పష్టత వస్తుంది. దానికి అనుగుణంగానే ఏ పార్టీ గెలిచినా అల్టిమేట్ గా ప్రజలకు కావాల్సింది తమ ఊరు, తమ గ్రామం, తమ పంచాయతీ సంబంధించి అభివృద్ధి కోరుకుంటారు తప్ప కేవలం ఎన్నికల మట్టుకే ఈ రాజకీయాలు తప్ప అల్టిమేట్ గా గెలిచింది ఎవరైనా సరే ఆ గ్రామాన్ని అభివృద్ధికి తోడ్పడేటట్టు ఉండాలి అని చెప్పేసి ఆ ప్రజలు కోరుకుంటున్నారు. సో మొత్తంగా 17వ తారీఖు మూడో విడత అయిపోగానే 20వ తేదీన కొత్తగా ఎన్నికైనటువంటి మొత్తంగా కూడా సుమారు 12,700 పైచిలకు సర్పంచులందరూ ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు 4,000 కోట్ల పైగా నిధులు పెండింగ్ ఉన్నాయి. సో వాటిని మొత్తంగా కూడా గ్రామ పంచాయతీలు ఒకసారి పరిపాలనకు సంబంధించి మొత్తంగా ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలన ఉంది. వంతు సర్పంచులు కూడా వస్తే ఇక గ్రామ పంచాయతీలకు సంబంధించి అభివృద్ధికి జోరు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం, కేంద్రం నుంచి పంచాయతీ తీసుకు రావాల్సిన నిధులను రాబట్టుకోవడం ఇవన్నీ జరుగుతాయి. సో అల్టిమేట్ గా ఇంకొక 17వ తేదీకి మూడో దశ అయిపోగానే ఇక పూర్తి స్థాయిలో 20వ తేదీ కొత్తగా సర్పంచ్ ఎన్నికైన వారి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇప్పటికే ఎన్నిక మొత్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో ఒక రకమైన పండుగ వాతావరణం సందడే చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపుగా 21 నెలల తర్వాత ఎన్నికలు జరుగుతుండడం, అందులోనూ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎన్నికలు జరుగుతుండడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు ఎవరికి వారు తమ అదృష్టాన్ని పరిష్కరించుకునే విధంగా ఈ ఎన్నికల్లో దిగారు. సో అల్టిమేట్ గా ఒకరికే విజయం వరిస్తుంది కాబట్టి ఆ విజయం సాధించిన అభ్యర్థి సర్పంచ్ గా ఎన్నికడం, అదే సందర్భంలో
పెద్ద సంఖ్యలో వార్డు మెంబర్లు ఇతరత్ర అందరినీ కూడా ఎన్నుకుంటున్నారు. సో ఉప సర్పంచ్ కూడా ఎన్నుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 1 గంట కూర్చుంది. ఆ తర్వాత గంట గ్యాప్ తర్వాత 3 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. సో వరుస పెట్టి ఫస్ట్ మైనర్ గ్రామ పంచాయతీలు, తర్వాత పెద్ద ఎత్తున మిగతా మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా రాబోతున్నాయి. సో మొత్తంగా కూడా సాయంత్రం 11:30 వరకు, రాత్రి 11:30 నుంచి 12 మధ్యల వరకు పూర్తి స్థాయిలో ఈ రెండవ విడత జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి సర్పంచుల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సో ఒకవైపు మాత్రం పొలిటికల్ గా ఇవి చాలా అత్యంత అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో తమ పార్టీకి సంబంధించి గతంలో ఎప్పుడు లేనట్టుగా కూడా ఎన్నికల్లో ప్రచారాలకు దిగి ఆ నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు దగ్గరుండి ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలను పర్యవేక్షించారంటేనే ఎన్నికలను పార్టీలు ఎంత సీరియస్ గా తీసుకున్నాయో మనం ఒకసారి అంచనా వేయాల్సి ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఓవరాల్ గా చూసుకుంటే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే సత్తా చాటుతుందనే చెప్పుకోవచ్చు. మొత్తం 1949 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అయితే గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ కంటిన్యూ అవుతుంది. మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి పంచాయతీ ఎన్నికలకు